హల్లెలూయ. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు ప్రకటన గ్రంథంలో మనకి కనబడేటువంటి 7 ముద్రల్లో నుండి 5 ముద్రలు పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి ముద్ర 6వ ముద్ర. ఈ ముద్ర చాలా ప్రాముఖ్యమైనది, అన్నిటికీ మించి చాలా ప్రత్యేకమైనటువంటి ముద్ర ఇది. ఈ ముద్ర విప్పిన తర్వాత భూమి మీద జరిగేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, లేదంటే ఆకాశ మండలంలో జరిగేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ 6వ ముద్రను బట్టి మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి అవకాశం దేవుడు ఈ రోజున మనకు కల్పిస్తాడని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుంచి కానీ మనం చదివినట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట ఈ 6వ ముద్రను గురించినటువంటి ప్రస్తావన కనబడుతూ ఉంది. త్వరగా దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని కానీ మనం చదివితే ఆ మాట అక్కడ ఉంది. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను, మరియు ఆకాశ మండలములు చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడు ఎన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలువాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు అనేటువంటి మాట ఆ చోట కనబడుతూ ఉంది. 6వ ముద్రను విప్పినప్పుడు పెద్ద భూకంపము కలిగెను అనేటువంటి మాట అక్కడ కనబడుతూ ఉంది. మాట చెప్పాలంటే ఈ 6వ ముద్రని విప్పక ముందే చచ్చిపోయిన వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ఈ 6వ ముద్రని విప్పక ముందు చనిపోయిన వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ఈ 6వ ముద్రను విప్పే సమయానికి బ్రతుకున్న వారందరూ చాలా దురదృష్టం. ఎందుకంటే ఈ 6వ ముద్రను విప్పేటువంటి సమయానికి మిగులున్న వారందరికీ ఇంకా మరణం అనేది రాదు, వాళ్ళకి ఇంకా చావు అనేటువంటి దొరకదు. వారు మరణమును వెతుకుతురు కానీ మరణము వారి నుండి పారిపోవును అనేటువంటి మాట కూడా కనబడుతూ ఉంది. ఇప్పుడు వరకు కూడా మనం 5 ముద్రలు పరిశీలించాం కదా. మొదటి 3 ముద్రల్లో 1290 రోజులు జరిగేటువంటి విషయాలన్నీ కూడా, ఆఖరి 3 ముద్రల్లో కూడా 1335 రోజులు అసలు సిసలైన మహాశ్రమంలో విప్పబడేటువంటి ముద్రలు అన్నమాట. కాబట్టి 6వ ముద్ర విప్పేటువంటి సమయానికి భూమి మీద ఒక 4వ వంతుకు పైగానే మనుషులందరూ కూడా చచ్చిపోతారు. వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు అని నేను అంటాను. ఎందుకంటే ఈ ముద్ర విప్పిన తర్వాత పరిస్థితులు అదొక రకంగా ఉంటాయి. మొట్టమొదటిగా ఈ 6వ ముద్రను విప్పినప్పుడు మొట్టమొదటిగా జరిగేటువంటి పరిణామం ఏంటి అని ఆలోచన చేస్తే ఆ చోట రాయబడిన చూడండి, 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా ఏం కలిగిందంట? మొదటగా పెద్ద భూకంపము కలిగెను. ఇక్కడ పెద్ద భూకంపము అనేటువంటి మాటతో గ్రంథకర్త వదిలేశాడు, కానీ గ్రీకు బైబిల్లో కానీ మనం పరిశీలించినట్టయితే మెగాన్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అంటే భయంకరమైన, అతి విపరీతమైన, అంత బహుబలమైనటువంటి భూకంపము అనేటువంటి అర్థాన్ని ఇస్తా ఉంది. అంటే జీవితంలో భూమి పునాదులు వేయబడినటువంటి సమయం మొదలుకొని జగత్తుత్పత్తి మొదలుకొని ఆ రోజు వరకు కూడా ఏ మనిషి కూడా ఇలాంటి భూకంపాన్ని చూసుండడు, అనుభవించి కూడా ఉండడు. అంటే ఆదాము మొదలు ఆ రోజు వరకు ఏ మనిషి కూడా చూడలేనంత భయంకరమైనటువంటి భూకంపం ఆ రోజు రాబోతా ఉంది. మనకి ఇప్పటికి కూడా భూకంపాలు చాలా వస్తూ ఉంటాయి. ఈ భూకంపాలకే మనుషులు ఏమైపోతూ ఉంటారు? అతలాకుతలం అయిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు.
రీసెంట్గా కూడా ఎక్కడో, రీసెంట్గా ఏంటి, సంవత్సరంలో వచ్చినన్ని భూకంపాలు 9 రోజుల్లో వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా రోజుకు ఒక భూకంపం అనేది ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. సంవత్సరానికి ఎన్ని భూకంపాలు అయితే వస్తాయో, గడిచినటువంటి ఈ జూలై మాసం పోయిన వారం రోజుల క్రితానికి సంవత్సరంలో ఎన్ని భూకంపాలు అయితే వస్తాయో 9 రోజుల్లో అన్ని భూకంపాలు నమోదైనవి అంట ప్రపంచవ్యాప్తంగా. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సిందేటి, ఆయన వచ్చేదానికి ముందు సూచనలో ఒక సూచన ఏంటి, భూకంపాలు వస్తాయి అనే మాట నెరవేరింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సమయానికి భూకంపాలు చాలా అధికమైన రీతిలో నమోదవుతాయి. సంవత్సరం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా నమోదవ్వవలసిన భూకంపాలు 9 రోజుల్లో నమోదైనవి అంట. అంటే అర్థం చేసుకోండి, దేవుని యొక్క రాకడకు మనం ఎంత దగ్గరగా ఉన్నాం అనేటువంటిది. ఎంతమంది భూకంప దాటిని లేదంటే దాని యొక్క పరిణామాన్ని అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భూకంపాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భూకంపం వచ్చినప్పుడు మేము ఫీల్ అయ్యామండి, మేము ఉన్న ప్రాంతంలో కూడా భూకంపం అనేటువంటిది వచ్చిందండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు భూకంపాన్ని ఫీల్ అవ్వలేదా? ఎప్పుడు భూకంపాన్ని అనుభవించలేదా? ఎప్పుడు? నేను అనుభవించాను కదా బాబు. నేను స్కూల్లో మేరీ ఇమాక్యులేట్ స్కూల్లో చదువుతున్నప్పుడే ఆ టైంలో ఎంతో మ్యాగ్నిట్యూడ్ అనేటువంటిది నమోదైంది. అది లిటిల్ బిట్ ఆఫ్ షేక్ అయింది, మేము ఫీల్ అయ్యేది. నేను 6th క్లాస్ 5th క్లాస్ చదువుతున్నటువంటి సమయం అది. చాలా పెద్ద భూకంపం అది, ఇంచుమించుగా. ఆ టైంలో మాకు స్కూల్ కూడా ఆఫ్టర్నూన్ నుంచి హాలిడే కూడా ప్రకటించారు. అంటే భయంకరంగా ఏమీ అనిపించలేదు, కానీ కొంచెం మూవ్ అయినట్టుగా మాత్రం మేము అనుభవించాం. అది మీరు ఎవరో అనిపించలేదంటే నిద్రలో ఉన్నప్పుడు వచ్చి ఉండాలి. మీకైతే నిద్రలో ఇలాంటివి ఏం తెలియవు. ఎప్పుడు భూకంపాలు అనిపించబడి లైఫ్లో ఖచ్చితంగా ప్రతి మనిషి అనుభవిస్తాడు. ఆ హెవీ మ్యాగ్నిట్యూడ్ అనేటువంటిది లేని కారణాన్ని బట్టి పెద్ద ఆ పరిస్థితి మనం గ్రాప్ చేయకపోవచ్చు, కానీ మనకి ఫీల్ అవ్వకపోవచ్చు, కానీ ఇంచుమించుగా చాలామంది జీవితాల్లో ఎదురవుతుంది. నా జీవితంలో అయితే ఎదురైంది. ప్రపంచంలో నాకు తెలిసి ఈనాటికి అతిపెద్ద భూకంపం ఎక్కడ జరిగిందంటే చిల్లీలో అనుకుంటా, చిల్లీ సంథింగ్ ఎక్కడో 9.5 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది. ఆ భూకంపం వస్తే 3000 కిలోమీటర్ల భూమి చీలిపోయింది. ప్రపంచంలో అతిపెద్ద భూకంపం నాకు తెలిసి 1960, 1959 ఆ టైంలో చిల్లీ అనేటువంటి ప్రదేశంలో వచ్చింది. అలాంటి భూకంపం ఈ రోజు వరకు కూడా ఇంకెప్పుడు నమోదు అవ్వలేదు. మళ్ళీ చైనాలో ఒకసారి వచ్చింది, అది ఎంత మ్యాగ్నిట్యూడో నాకైతే తెలియదు, కానీ 1500 ఆ టైంలో వచ్చింది. ఇంచుమించుగా 2,40,000 మంది చచ్చిపోయారు ఆ భూకంపంలో. 9.5 మ్యాగ్నిట్యూడ్ అంటే చాలా పెద్ద భూకంపం అన్నమాట. ఇప్పుడు మనం చూసేటువంటి భూకంపాలన్నీ కూడా 4.5, 5, 6 ఆ రేంజ్లో వచ్చే భూకంపాలు. 9.5 మ్యాగ్నిట్యూడ్ కానీ భూకంపం వస్తే ఒక చైనా అప్పుడు ఎలాగైతే అనిపించిందో, చిల్లీ అనేటువంటి ప్రదేశం ఎలాగైతే అనిపించిందో ఆ విధంగా అనిపిస్తారు. ప్రపంచంలో ఈనాటికి 9.5 మ్యాగ్నిట్యూడ్ భూకంపం మాత్రమే నమోదైంది. కానీ నేనంటాను, ఈ శ్రమకాలంలో వచ్చేటువంటి మహాభయంకరమైనటువంటి భూకంపం 10కి 20కి మధ్యన ఉంటుంది భూకంపం. అంటే ఎన్ని లక్షల మంది చనిపోతారో, ఎన్ని లక్షల మందికి క్షతగాత్రులు అయిపోతారో, ఎంతమంది అనాథులు అయిపోతారో, ఎంతమంది ఇల్లు లేనటువంటి హోమ్లెస్ ఫెలోస్ అయిపోతారో ఒకసారి మీరు ఆలోచించండి. అంత భయంకరమైనటువంటి భూకంపం ఆ శ్రమల్లో సంభవిస్తుంది అనేటువంటి మాట కనబడతా ఉంది. దీని మీద నేను ఎక్కువ లెక్చర్ ఇవ్వచ్చు, అయితే అంత అవసరం లేదు. భూకంపం అంటే అది అనుభవించినోడికే అర్థం అవుతుంది తప్ప చెప్పితే అర్థమయ్యేది కాదు. అది చెప్పితే మనకు అర్థం కాదు. భూకంపం గురించి నేను ఎంత చెప్పినా సరే అది అనుభవించాలి. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు అది ఫీల్ అవ్వాలి. మీరు ఇప్పుడు రావాలి భూకంపం, అప్పుడు నేను చెప్పింది బాగా అర్థం అవుతుంది. కాబట్టి అది చెప్పితే లెక్చర్ ఇస్తే అర్థమయ్యేటువంటి విషయం కాదు కనుక జస్ట్ నేను చెప్తున్నాను. భూ పునాదులు వేయబడినటువంటి దినం మొదలు ఆ రోజు వరకు అట్టి భూకంపం అనేది ఎప్పుడూ కలగదు. అంత భయంకరమైనటువంటి మహాభూకంపం వస్తుంది ఎప్పుడు? ఈ 6వ ముద్రని విప్పినప్పుడు. రెండవదిగా భూకంపం తర్వాత జరిగేటువంటి పరిణామం ఏంటి అని అంటే,
సూర్యుడు కంబలి వలె నలుపాయెను. 6వ ముద్ర విప్పిన తర్వాత సూర్యుడు కాస్త ఏ రంగులోకి మారిపోతాడంట? కంబలి వలె నలుపు అయిపోతాడు. కంబలి అంటే సాక్లాత్, అంటే ఒక గోనె సంచి రంగులోకి వచ్చేస్తాడు. అన్ని కలర్స్ ఒకలాగా ఉంటాయి. గోనె సంచి కానీ కాల్చేసిన తర్వాత బొగ్గు అయిపోయింది అనుకోండి, బూడిదైపోయింది అనుకోండి, అది ఇచ్చేటువంటి కలర్ చాలా డార్క్ బ్లాక్ అయిపోద్ది. మీరు ఎప్పుడన్నా గమనించుకోండి. అన్నీ కోళ్ళు అంటే బొగ్గు కంటే కూడా భయంకరమైన థిక్ బ్లాక్లోకి వస్తుంది. ఏంటి అంటే గోనె సంచి. ఆ మెటీరియల్ ఫార్మేషన్ బట్టి అలా జరుగుతూ ఉంటాం. కాబట్టి ఈ శ్రమకాలంలో అది కూడా 6వ ముద్ర విప్పే సమయానికి ఎర్రగా ఉండవలసిన సూర్యుడు కాస్త ఏ రంగులోకి మారిపోతాడంట? చెప్పాలి, నల్లగా మారిపోతాడంట. ఇది ఎప్పుడన్నా జరగడం మీరు చూసారా? సినిమాల్లో ఎప్పుడన్నా చూసారా? కళల్లో కానీ, దర్శనాల్లో కానీ, ఊహల్లో కానీ, ఆలోచనలో కానీ ఎప్పటికీ కూడా సూర్యుడు నల్లగా మారిపోయిన సూర్యుని ఎవడో చూస్తుండడు. కళ్ళలో కూడా ఎవరికి వచ్చి ఉండదు, ఊహల్లో కూడా వచ్చి ఉండదు. కానీ ఈ 6వ ముద్ర విప్పబడిన తర్వాత ఎర్రగా ఉండవలసినటువంటి బగబగా మండుతున్నటువంటి ఈ అగ్నిగోళము కాస్త నల్లగా మారిపోతాడు. ప్రకటన అంటున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కానీ చూస్తే అదంతా చీకటితో కప్పబడింది అనేటువంటి మాట కనబడుతుంది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం చూస్తే అక్కడ ఈ పరిస్థితి గురించి రాయబడింది. చూడండి, ఈ 6వ ముద్ర విప్పిన తర్వాత జరిగే పరిణామమే అదంతా కూడా. చాలామంది అనుకుంటారు ఈ సూర్యుడు నల్లగా మారిపోవడం, చంద్రుడు ఎర్రగా మారిపోవడం, ఈ భయంకరమైన మహాభూకంపం అనేది శ్రమల్లో జరుగుతుంది అనేది తప్పు. శ్రమలు అయిపోయిన తర్వాత పరిస్థితిలా ఉంటుంది. శ్రమలంతా అయిపోయిన తర్వాత ఇంకా గ్రహాలు, భూమి గీమి అంతా దాని యొక్క శక్తిని కోల్పోతుంది. 24 మత్తయి 29వ వచనం చూస్తే ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అన్నాడా? కొంత సమయం అన్నాడా? ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. చీకటి సూర్యుని అంటే సూర్యగ్రహణం అని అనుకుంటారు చాలా మంది. కాదు, అది ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో కానీ వెళ్ళిపోతే సన్ విల్ బి డార్కెండ్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. అంటే ఎర్రగా ఉండవలసినటువంటి సూర్యుడు నల్లగా మారిపోతాడు అనేటువంటి మాట నెరవేరినట్టు అన్నమాట. అంటే ప్రకటన గ్రంథం 6వ ముద్ర విప్పినప్పుడు మత్తయి సువార్త 24:29లో ఉన్న మాట ఒకటే. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికుండగా వచ్చేటువంటి ఆ పరిణామాలు, పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని పంచుకుంటున్నటువంటి మాటలు అన్నమాట 24వ మత్తయి అంతా కూడా. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని గురించి కూడా. కాబట్టి శ్రమలు ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందల శక్తులు కదిలింపబడును. ఎప్పుడు? శ్రమలు ముగిసిన వెంటనే. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట నేను. శ్రమలు ముగిసిన వెంటనే జరిగేటువంటి పరిణామాల్లో మరొక పరిణామం ఏంటంటే సూర్యుడు నల్లగా మారిపోతాడు. ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. పొద్దున్న లేచేటప్పుడు సూర్యుడు కనబడలేదు అనుకోండి, 6 అయినా 7 అయినా 8 అయినా 9 అయినా ఇంకా చీకటిగానే ఉందనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే రోజులో ఇంచుమించుగా అన్ని గంటల్లో కూడా చీకటితో నింపబడేటువంటి పరిస్థితి ఆ రోజులంతా కూడా. సూర్యుడు కానీ ఇప్పుడు కనబడటం మానేసాడు అనుకోండి, ఇప్పుడు ఇలాగ ఉన్నపాటుగా సూర్యుడు అనేదాన్ని దేవుడు తీసేసాడు అనుకోండి, తీసేసినట్టు ఏమి లేదు అక్కడ. జస్ట్ దాన్ని శక్తిని కోల్పోతాయి అంతే. తీసేస్తే ఏమో తెలుసా? మొక్కలు పెరగవు, మొక్కలు అనేటువంటివి కనబడవు, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు. సూర్యుడు కానీ లేడనుకోండి, సముద్ర గర్భం మట్టుకు ఉన్న నీళ్ళన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా? ఏమైపోతాయి? ఐస్ అయిపోతాయి. సూర్యుడు కానీ లేకపోతే సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఎక్కడ వరకు అంటే గర్భం వరకు, దిగువ భాగం వరకు ఉన్న నీళ్ళు కూడా ఐస్ గడ్డ అయిపోతాయి, అంటే ఫ్రీజ్ అయిపోతాయి.
చాలామంది సైంటిస్టులు అంటూ ఉంటారు కదా, 12,000 సంవత్సరాల క్రితం ఐసేజ్ జరిగిందని చెప్పి అంటూ ఉంటారు. 12,000 సంవత్సరాల క్రితం భూమి అంతా కూడా ఐస్తో నింపబడిందని కదా అని చెప్పి. అలాంటి పరిస్థితి మళ్ళీ భూమి మీదకి రాబోతుందనే విషయం శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ చెప్తున్నారు. మంచు తుఫాను అనేటువంటిది కూడా వస్తుంది అని, భూమిలో చాలా భాగం మంచుతో నింపబడుతుంది అని ఈ విషయాలు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకప్పుడు అనుభవించిన ఐసేజ్ మళ్ళీ వస్తుంది అన్నట్టుగా కూడా కొంతమంది శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలో తేలింది. కాబట్టి సూర్యుడు ఎప్పుడైతే శక్తిని కోల్పోతాడో, ఇవ్వవలసినటువంటి వెలుగునివ్వడం మానేస్తాడో, మొట్టమొదటిగా చెట్లు ఆకుపచ్చని ఇవన్నీ గతించిపోవడంతో పాటుగా నీరు అనేటువంటిది పూర్తిగా ఏమైపోద్ది చెప్పాలి, ఫ్రీజ్ అయిపోద్ది, ఐస్ అయిపోద్ది అన్నమాట. ఆ శ్రమకాలంలో విడవబడినటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. చాలా భయానకమైనటువంటి రోజులయ్యి, చాలా భయానకమైన రోజులు. అసలు సూర్యుడు అనేటువంటి వాడు నెల్లగా మారే అవకాశం ఉంటుందంటారా పాస్టర్ గారు అంటే, ఎవరిని అడిగినా ఉండదని అంటారు. శాస్త్రవేత్తలను అడిగినా సరే జరగని పని అనే అంటారు. కానీ రీసెంట్గా నాసా వాళ్ళు సూర్యుడి మీద కొన్ని పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలో తేలినటువంటి విషయం ఏంటంటే, సూర్యుడి మీద మనకు కనబడినటువంటి నల్లని మచ్చలు మొదలైనవి అనే విషయం బయటపడింది. సూర్యుడి మీద బ్లాక్ స్పాట్స్ అనేటువంటివి ఏర్పడ్డాయి. అంటే టమాటా కులిపోయిన తర్వాత మంచి టమాటా పక్కన పెట్టాం అనుకోండి, మంచి టమాటా కూడా నెమ్మదిగా ఏమైపోద్ది, నల్ల మచ్చతోనే మొదలవుతుంది ఆ మంచి టొమాటో. కానీ తర్వాత కాలక్రమేణా ఆ నల్ల మచ్చ కాస్త టమాటాని ఏం చేసేస్తుంది, మింగేస్తుంది. ఇప్పుడు సూర్యుడి మీద మొదలైనటువంటి బ్లాక్ స్పాట్స్ అనేటువంటివి ఆల్రెడీ ఏర్పడ్డాయి. మీరు గూగుల్లో చూసుకున్నా సరే కనబడతాయి. నేను లేని మాట ఏం మాట్లాడట్లేదు. గూగుల్లో కానీ మీరు బ్లాక్ స్పాట్స్ ఆన్ సన్ అని కొట్టారనుకోండి, సూర్యుడి మీద నెల్ల మచ్చలు కనబడతా ఉంటాయి, ఏర్పడ్డాయి. అంటే దేవుని యొక్క రాకడ కొరకు సూర్యుడు కూడా ఏం చేస్తున్నాడు, సిద్ధపడుతున్నాడు. కానీ ఆయన స్వరూపమందు కలిగిన మానవుడే ఇంకా సిద్ధపడలేకపోతున్నాడు. దేవుని రాకడ ఎంత భయంకరంగా ఉంటుందో, సంఘం ఎత్తబడే పరిణామం ఎంత ఒళ్ళు జలధరించే విధంగా ఉంటుంది అనేది నేను వీడియో కూడా చేసి పెట్టడం జరిగింది. ర్యాప్చర్ ఎంత భయానకంగా ఉంటుంది అనేది. ఇప్పుడు ఇలాగ వాక్యం చెప్తున్నప్పుడే, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడే చాలామంది ఏమైపోయారు, మాయమైపోయారు. అదే విధంగా ఉంటుంది దేవుని యొక్క రాకడ, ర్యాప్చర్ అనేది, సంఘం ఎత్తబడ్డం అనేది. మారు మనసు లేని క్రైస్తవులు విడవబడతారు, దేవుని ఎరగని వ్యక్తులు విడవబడతారు, రక్షణను తృణీకరించిన వ్యక్తులు విడవబడతారు. వాళ్ళ వాక్యం వినే వ్యక్తులైనా, చర్చికి వచ్చే వ్యక్తులైనా, నేను వీడియో పెట్టిన ఎంతమంది చూసారు అది? అంత భయంకరంగా ఉంటుంది ర్యాప్చర్. ఆ టైంలో నువ్వు విడవబడాలని దేవుడు కోరుకోవట్లేదు. సూర్యుడు కూడా సిద్ధపడుతుంది. బ్లాక్ స్పాట్స్ అనేటువంటివి సూర్యుడి మీద కూడా శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో కనుగొని వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే ఈ సూర్యుడు ఇచ్చేటువంటి ఆ ప్రకాశతను కూడా ఇవ్వకపోవచ్చేమో, నల్లగా మారిపోవచ్చేమో అనేటువంటి మాటలు కూడా శాస్త్రవేత్తలు వారి నోట ఒప్పుకున్నారు. అంటే అర్థం చేసుకోండి, దేవుని రాకడకి మనం ఎంత దగ్గరగా ఉన్నాం, చాలా దగ్గరగా ఉన్నాం. ఆకాశంలో ఉన్న శక్తులన్నీ ఏమవుతాయో ఉన్నది మత్తయి సువార్తలో, కదిలింపబడును. ఎందుకంటే వాటి శక్తిని కోల్పోయినప్పుడే కదిలింపబడతాయి. శక్తి ఉన్నప్పుడు ఎందుకు కదిలింపబడతాయి? మొదటగా 6వ ముద్రను విప్పినప్పుడు భూకంపం జరుగుతుంది. రెండవదిగా ఈ సూర్యుడు ఏ రంగులోకి మారిపోతాడు, నల్లని కంబలి వలె మారిపోతాడు. రెండవది, ఇప్పుడు వాటిని నేను డిస్క్రైబ్ చేయొచ్చు, నేను చాలా కులంకషంగా లోతుగా దాన్ని మీ అందరికీ వివరించవచ్చు, కానీ వివరించను. ఎందుకని అంటారా, ఆ రోజున మీరు అనుభవిస్తేనే బాగుంటుంది. నేను వివరించడం కంటే ఆ టైంలో మీరు ఉండి అనుభవిస్తేనే దాని ఎఫెక్ట్ బాగా అర్థమవుతుంది మీకు. కాబట్టి నేను దాన్ని వివరించాలనుకోవట్లేదు. రక్షణ లేనివాడు ఎవడైనా, ఆడి చర్చికొచ్చేవాడైనా, బైబిల్ చదివేవాడైనా, పాటలు పాడేవాడైనా, ఎంత గొప్ప ప్రార్థనాపరుడైనా అయిపోతాడు. రక్షించబడిన వాళ్ళు కూడా చాలామంది విడవబడతారు.
క్రైస్తవులందరూ ఎత్తబడరు. మళ్ళీ చెప్తున్నాను, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఇద్దరూ కన్యకలే. పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి మేలుకొనున్న వాళ్ళే ఏం చేయబడ్డారు? ఎత్తబడ్డారు. పడుకున్న వాళ్ళు విడవబడ్డారు. తలుపులు వేసేసాడు ఆయన. వేసేసాడు లేదా? ర్యాప్చర్ అయిన తర్వాత తలుపులు వేయబడతాయి. సంఘం ఎత్తబడిన తర్వాత వీళ్ళు అప్పుడు వెళ్ళి మళ్ళీ నూనె కొనుక్కోవడానికి వెళ్ళారంట. నూనె కొనుక్కోవడానికి ఎవడంతో ఆ టైంలో నూనె? మెలుకుగా ఉన్న వాళ్ళే ఎత్తబడ్డారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, ఆఖరి దినాల్లో మెలుకుగా ఉండి మీరేం చేయండి? ప్రార్థన చేయండి. ఎందులోని మెలుకువా? నిద్రలో మెలుకువా? పడుకోవడంలో మెలుకువా? కాదు, ఆత్మలో మెలుకువా. చాలా మందికి అర్థం కాదు. మెలుకుగుండి ప్రార్థన చేయండి అంటే ఇంక నిద్రపోకుండా ప్రార్థన చేయమని దాని అర్థం. దాని అర్థం అది కాదు అసలు. ఆత్మలో మెలుకు ఉండి ఆరాధిస్తూ ఉండండి. దేవుడి కనెక్షన్ కోల్పోకుండా అని అర్థం అది. అందుకే ఆత్మను ఆర్పొద్దు అన్నాడు. ఆత్మనగా బుద్ధి లేని కన్యకులు ఆర్పుకున్న దీపాలు. ఏ ఆత్మకైతే కావలసినటువంటి వాక్యాహారం అందట్లేదో, ఏ ఆత్మకైతే ఉండవలసినంత ప్రార్థన వాళ్ళ జీవితంలో ఉండట్లేదో, ఏ ఆత్మలైతే మందిరానికి దూరం అయిపోతున్నారో అటు వారందరూ కూడా కట్ చేయబడినలే. నేను ఏదో సరదాగా మందిరం మానకండి అని అన్నా. వారానికి 1-2 సార్లు అయినా సరే ఆత్మల్ని ఫ్యూల్ ఎక్కించాలి. లేదంటే విడవబడి సస్తారు. నా మాటలు కొంతమందికి ఏడు అతమాటలు మందిరం మానేస్తే తిడతాడో. మీరు మందిరానికి వచ్చేసి ఒక 1000 కట్ట వేయరు కదా. అందులో 1000 కట్ట అయినా వేస్తారా? ఏమన్నా బాబు ఉంచండి 1,00,000 రూపాయలు నేను అంటారా? ఏమీ లేదు కదా. మరి ఎందుకంత ఇబ్బంది పడుతుంటాను నేను? మీరు విడవబడతారు. వాక్యం అనేటువంటిది నేను ఎప్పుడు వెలిగిస్తూ ఉంటుంది. వాక్యం అనేది జీవాహారంతో పోల్చబడింది. నీ ఆత్మకు అవసరమైంది. విశ్రాంతి దినాన్ని అందుకే దొంగిలించొద్దు అన్నాడు ఆయన. ఈ వెలుగు మీ ఆత్మలకు అలా పాలిష్ చేస్తూ ఉంటుంది, మండిస్తూ ఉంటుంది. ఆత్మని ఆర్పకుడి అనే మాటనే బుద్ధి లేని కన్యకులు ఆర్పుకున్న దీపాలు మీరు అటాచ్ చేసి చదివితే దేని గురించి మాట్లాడ్డాడో అర్థమైపోద్ది మీకు. కనెక్షన్ కట్ అయిపోతే ఆగిపోతాం. కనెక్షన్ కట్ అవ్వకుండా ఎప్పుడు బండి రన్నింగ్లో ఉండాలంటే దానిలో పెట్రోల్ ఉండాలి. ఆ పెట్రోల్ దేవుని వాక్యం, ఆ పెట్రోల్ దేవుని సహవాసం, దేవుని మందిరం, సంఘ సహవాసం. నాకు ఉద్యోగం వచ్చిందండి, నా కాలేజ్ ఉందండి, నాకు అది ఉందండి, ఇది ఉందని అంటే విడవబడి సస్తారు మీరు. నేను ఎలా ఊరుకుంటాను? నేను ఉండవలసింది చెప్పవలసింది నేను చెప్పకపోతే దాని యొక్క శిక్ష నేను అనుభవించాలన్నాడు దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో. నేను ఖండించకపోతే, దేవుడు మాట్లాడు అన్నటువంటి మాటను నేను మాట్లాడకపోతే, చెప్పు అన్న విషయాన్ని నేను చెప్పకపోతే వాళ్ళని అడగడంట. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినట్టుగా ఆ పాప దోషమంతయు నా మీదకి వస్తుంది. నాకంత సరదా ఏంటి? మీ వల్ల దోషం నేను ఎందుకు అనిపిస్తాను? కాబట్టి నేను చెప్తాను, దేవుడు చెప్పమన్నది. మీరు ఫీల్ అయినా పర్లేదు, మందిరం మానేసినా పర్లేదు. ఆ పరిస్థితి వస్తే నేనే మానేయమంటాను. మీరు మానేయడం ఏంటి? నేనే మానేయమంటాను. నేను ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవుతాను, కానీ దైవ సంబంధమైన భక్తి విషయంలో కాంప్రమైజ్ అవ్వను. భక్తి విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వను. మళ్ళీ చెప్తున్నాను, నేను కాంప్రమైజ్ అవ్వను. మండాలి. ఆయన వచ్చే సమయానికి ఆత్మ మండుతూ ఉండాలి. వారానికి సరబడినంత ఫ్యూల్ అంతా కూడా వాక్యం అనేది మీకు అందిస్తూ ఉంటుంది. ఇది ఆగిపోకుండా మీరు ఇంట్లో నిరంతరమైన ప్రార్థన, వాక్య ధ్యానము జరిగిస్తూ ఉంటే కనెక్షన్ అనేది అలా నిలబడుతూ ఉంటుంది. ఇంకా కలెక్షన్ కోల్పోతే అయిపోయినట్టే. చెప్పాలి. దేవుడు చెప్పమన్నది చెప్పి తీరాలి సేవకుడు. చెప్పకపోతే దాచిపెడితే నేను ఇబ్బంది పడిపోతానమ్మా. అది నేను లెక్క చెప్పుకోవాలి. దోషం అంతా నా మీదకి వస్తుంది అన్నాడు. కాబట్టి నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను. ఎవరు ఫీల్ అయినా పర్లేదు. మీరు ఫీల్ అయ్యి ఇంకోటి నిర్ణయాల కంటే నేనే చెప్పేస్తాను ముందుగా. రాకండి అమ్మ, ఏమనుకోకండి. మీలాంటి వాళ్ళకి నేను బల్లవ్వాలనుకోవట్లేదు. ఈ ముందు రోజుల్లో ఇంకా కఠినంగా ఉంటుంది పరిచర్య. నేను చెప్తున్నాను, అసలు సిసలైనటువంటి పరిచర్య విధానాల్లోకి వెళ్తుంది సంఘం. నేను చెప్తున్నా, చాలా శ్రేష్టమైనటువంటి సంఘంగా తీర్చిదిద్దబడబోతుంది. నేను చెప్తున్నాను. ఆ క్రమంలో చాలా మంది పొట్టు ఎగిరిపోతుంది. నేను చెప్తున్నాను, ఆ పొట్టులో మీరు ఉండకూడదని కోరుకుంటున్నాను.
నేను ఉండకూడదని కోరుకుంటున్నాను. పౌలు అంత గొప్పవాడిని ఏం కాదులే నన్ను వెంబడించండి అని చెప్పడానికి, కానీ భక్తి విషయంలో మాత్రం నన్ను ఖచ్చితంగా వెంబడించి తీరాలి. భక్తిలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు, సమస్య లేదు. వ్యక్తిగత విషయాలు అనవసరం, మీ కుటుంబ విషయాలు నాకు అనవసరం. ఎలా ఏడుస్తున్నారో, బూతులు మాట్లాడుతున్నారో, అన్ని రీతి పద్ధతుల్లో, నాకు దేవుడి విషయంలో మాత్రం తగ్గేదే లేదు. అంత కరెక్ట్గా చెప్తున్నాను ఈ మాట. ఇంకా 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 పాలిష్ అవుద్ది సంఘం ముందు ముందు రోజుల్లో. మీరు రాసి పెట్టుకోండి. ఏమవుతుందంట? 6వ ముద్ర విప్పినప్పుడు సూర్యుడు కంబల వలె నలుపైపోతాడు. 3వదిగా ఈ 6వ ముద్రను విప్పినప్పుడు జరిగేటువంటి పరిణామం ఏంటి అంటే, చంద్రబింబం అంతయు కూడా చెప్పాలి రక్తవర్ణమాయను. చంద్రుడు ఏ రంగులోకి మారిపోతాడంట? సూర్యుడితో పాటుగా ఎర్రగా మారిపోతాడు. రక్తవర్ణం అంటే ఎరుపు. రక్తవర్ణపు నూనె పోగు కూడా ఈ ఎర్రని పెయ్యని బలిచ్చే సమయంలో దహన బలిలో దాన్ని వేస్తారు. అన్నీ రెడీగానే ఉన్నాయి అనుకోండి. నాకు ఒక అప్డేట్ ఉంది, నాకు తెలిసి ఎవరికి తెలియదు, ఇది నేను ఇవ్వాలి. అది 2-3 రోజుల్లో అప్డేట్ ఇస్తుంది. దీని మీద చాలామంది షాక్ అయిపోతారు. అప్డేట్ నేను ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఒకవైపు నుంచేమో సూర్యుడు ఇవ్వవలసిన వెలుగునివ్వడం ఆపేశాడు, చంద్రుడు కూడా వెలుగునివ్వవలసినోడు ఆగిపోయాడు. అప్పుడు లోకం అంతా ఏమైపోద్ది? చీకటి మయమైపోద్ది. కటిక చీకటి రోజులు అవన్నీ కూడా మహాశ్రమలో ఆఖరి దినాలంతా కూడా కటిక చీకటే. ఇంక వెలుగు అనేది ఉండదు, సూర్యరశ్మి అనేటువంటిది కనబడదు. చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఆ వెలుగు పొరపాటును కూడా ఇంక ఏ మనిషికి కూడా కనబడనంత భయంకరమైన చీకటిలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు? అంతరించిపోయే దినం, ప్రపంచపు ఆఖరి దినాల్లో. ప్రపంచపు మొదటి దినాల్లో కూడా ఏ పరిస్థితి అయితే ఉందో అదే పరిస్థితి ప్రపంచ ఆఖరి దినాల్లో కూడా ఉంటుంది. ఈ భూమి కలుగు చేయబడేటువంటి సమయానికి ఏముంది? భూమి చుట్టూ కూడానే చెప్పాలి విశ్వం అంతా చీకటితో నింపబడింది. వెలుగుందా? సేమ్ అదే భూమి అంతరించిపోయే సమయాన కూడా వస్తుంది. సృష్టికి ముందు ఎలాగైతే చీకటి మాత్రమే ఉందో, సృష్టికి ముగింపులో కూడా చీకటి మాత్రమే ఉంటుంది, వెలుగు అనేది ఉండదు. అంటే ఆ స్టార్టింగ్ డేస్లో ఎలాగైతే ఉందో ఎండింగ్ డేస్లో కూడా ప్రపంచం ఆ విధంగా ఉండబోతుంది. మీరు చదవండి ఒకసారి, ఆదికాండం 1వ అధ్యాయంలో మాట కనబడుతుంది. నా వంక చూస్తారట అలాగే ఎప్పుడు విన్నట్టుగానే. 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు దేవుడు భూమాకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండును, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండును, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండును, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అప్పటి వరకు ఏంటన్నమాట? వెలుగు లేదు. అప్పటికి ఏముంది? ఇంకా చీకటి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మళ్ళీ భూమి మీద అడుగు పెట్టే సమయానికి మళ్ళీ ఇదే విధమైన చీకటి. ఆ వెలుగుకే పెట్టిన పేరు నీతి సూర్యుడు. అర్థమైంది నేను చెప్పింది? దీని మీద నేను ప్రసంగం కూడా చేశాను. అంత చీకట్లో తలుక్కుమని మెరుస్తాడు ఆయన రాకడలో. అప్పుడు చూస్తారు అంతా చీకటే. ఏంటి వెలుగు వచ్చిందని ఇలా పైకి చూసేటప్పటికి సైన్యంతో దిగడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ చూస్తారు. అప్పుడు గుండెలు బాదుకుంటారు. కటిక చీకటిలో బలుబు వెలిగింది అనుకోండి, బలుబు మీదకి వెళ్తుందా కన్ను, లేకపోతే వేరే చోటకి వెళ్తుందా? ఈ రూమ్ అంతా చీకటితో నింపబడిందండి. పొద్దున్న సాయంత్రం వరకు, రాత్రి అర్ధరాత్రి వరకు చీకట్లోనే ఉన్నాం. టక్మని చెప్పి ఒక ఎల్ఈడి బల్బు వెలిగింది, వెంటనే మన దృష్టి దేని మీదకి వెళ్తుంది? ఎల్ఈడి బల్బు మీదకి వెళ్తుంది. ప్రపంచం అంతా చీకటితో నింపబడింది. ఒక్కసారి ఆయన మెరిసెడలాగా భూమి మీదకి దిగడానికి రాబోతున్న సమయంలో ప్రపంచం కొల్లన్నీ ఎవరి మీద ఉంటాయి? అప్పుడు గుండ్లు బాదుకుంటారు. అమ్మని అమ్మ, ఇది ఎక్కడ గోడరా బాబు, యేసయ్య దేవుడు అని చెప్పి. అమ్మని అమ్మ భూతి కాదు కదా, భూతే అంటే బాగా అర్థం అవడానికి దాన్ని ఉపయోగించినంతే. అంత అలాంటి పరిస్థితులే. చంద్రుడు ఎర్రగా మారిపోతాడంట. అంటే చంద్రుడు ఇవ్వవలసినటువంటి ఆ వెలుగు కూడా ఏమైపోద్ది? అయిపోతుంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజుల్లో ఎవరైనా ఉండాలనుకుంటారా? ఈ రోజున కరెంటు పోతే, ఇన్వర్టర్ లేకపోతే, 2 గంటలు కరెంటు లేకపోతేనే ఉండలేకపోతున్నాం.
ఇంకా ఆ రోజులన్నీ కరెంట్ ఉండదు, చీకటే, భయంకరమైన చీకటి. ఇంకా ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అప్పటికే యుద్ధాలు, ఫ్యూల్స్ అన్నీ కూడా పాడైపోతాయి. ఎక్కడన్నా చంద్రుడు అనేటువంటిది ఎర్రగా మారుతుందంటే నమ్మే అవకాశం ఉందా? కానీ మీకు విషయం తెలుసా? నేను చెప్పేది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా ఇక్కడే మీరు ఫోన్లో చెక్ చేసుకోండి. మనకు కనబడుతున్నట్టుగా చంద్రుడు తెల్లగా లేడు. ఇప్పుడు మనకైతే తెల్లగా కనబడుతుంది, సాయంత్రం అయ్యేటప్పటికి చందమామ తెల్ల కనబడుతూ ఉంటుంది. కానీ మీకు విషయం తెలుసా? మనకు కనబడనంత మాత్రాన అది అబద్ధం అని కాదు, కనబడేదంతా కూడా నిజమో కాదు. చంద్రుడు ఎర్రగా మారిపోవడం అనేది ఎప్పుడో మొదలైందని మీకు తెలుసా? బైబిల్లో చెప్పినట్టుగా చంద్రుడు ఎర్రగా మారిపోతాడు అన్నాడు. ఆదికాండంలో చెప్పినట్టు, ఆమోస్ గ్రంథంలో చెప్పినట్టుగా, ఏవేలు గ్రంథంలో చెప్పినట్టుగా, అపోస్తుల కార్యంలో చెప్పినట్టుగా, మత్తయి సువార్తలో చెప్పినట్టుగా చంద్రుడు ఎర్రగా మారిపోతాడు. మారిపోతున్నాడు ఆల్రెడీ. మీరు నమ్మంటే నమ్మకపోండి, మనకు కనబడేటువంటి చంద్రుడు తెల్లగా కనబడుతున్నాడు. కానీ శాస్త్రవేత్తలు 2022 సంవత్సరంలో అనుకుంటాను పరిశోధన చేశారు. చంద్రుడి మీదకి వెళ్ళి పరిశోధన చేస్తే వాళ్ళు తుప్పుని కనుగొన్నారు. తుప్పు అంటే ఇక్కడ ఐరన్కి పట్టేటువంటి తుప్పు చంద్రుడి మీద ఉంది. చంద్రుడి మీద తుప్పు ఉండడం అనేది సాధ్యమేనా? అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే తుప్పు కావాలి, పట్టాలి అంటే నీరు ఉండాలి, రెండోది ఆక్సిజన్ ఉండాలి. ఈ రెండు లేకుండా తుప్పు అనేటువంటిది ఫామ్ అవ్వదు. నీళ్ళు ఉంటేనే తుప్పు పడుతుంది. గాలి తేమ నుంచి తుప్పు అనేటువంటిది మొదలవుతుంది. కానీ అక్కడ చంద్రమండలంలో గాలి ఉండదు, నీరు అంతకంటే ఉండదు. కానీ అక్కడ తుప్పు పట్టడం ఏంటి అని అనుకుంటున్నారేమో. హెమటైట్ అనేటువంటి ఒక తుప్పు ఉంది. ఆ తుప్పుకి ఆక్సిజన్తో కానీ నీటితో కానీ సంబంధం లేదు. ఆ తుప్పుని చంద్రమండలంలో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. నమ్ముతారా మీరు? ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ చేయండి, మీకు బాగా అర్థమైపోతుంది. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, కొన్ని రోజుల్లో ఈ చంద్రుడు అంతా కూడా పూర్తిగా ఎర్రగా మారిపోబోతున్నాడు. ఇప్పటికే చాలా వరకు ఆ రంగు అనేటువంటిది చాలా వరకు పాకేసింది, ఇంకా కొంచెం బాగా ఉంది. ఇది హెమటైట్, చంద్రుడి మీద కనుగొన్నటువంటి ఎర్రటి తుప్పు. ఇది మీరు గూగుల్ చేసి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. హెమటైట్ ఆన్ ది మూన్ అని కొడితే ఇంకో ఈ చంద్రుడి పైన ఎర్రటి మచ్చలు కనబడతా ఉంటాయి. అది హెమటైట్. అది ఆల్రెడీ చంద్రుడు తుప్పు పడుతున్నాడు అనేటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలే నిర్ధారించి ఇచ్చేసారు. ఆ విషయాన్ని కొన్ని సంవత్సరాల వ్యవధిలో ఈ ఎరుపు తుప్పు అంతా కూడా చంద్రుడిని కప్పేస్తుంది. ఇప్పుడు ఇచ్చేటువంటి వెలుగు కూడా ముందు రోజుల్లో చంద్రుడు ఇవ్వబోదు. ఇప్పుడు కనబడుతున్నటువంటి చంద్రుడు ఇప్పుడు కనబడుతున్నట్టుగా ఉండడు, ఎర్రగా మారిపోబోతున్నాడని శాస్త్రవేత్తలు చెప్పారు. శాస్త్రవేత్తలు చెప్పడం ఏంటి? బైబిల్ ఎప్పుడో చెప్పింది చంద్రుడు దేవుడు వచ్చేటువంటి సమయానికి ఎర్రగా మారిపోతాడని. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? దేవుని రాకడ దగ్గరగా ఉందనా లేదా? ఇంకా టైం పడుతుందా? ఇంకా ఆలస్యం అవుతుందా? ఆలస్యము చేయకైనా త్వరగా. ఎంత చెప్పుతున్నా సరే ఇంకా ఆలోచిస్తారంటే మిమ్మల్ని ఆ దేవుడు కాదు కదా, ఎవడో కాపాడలేడు. మీరు శ్రమల పాలు అవ్వాల్సిందే. భయంకరమైనటువంటి రీతిలో ఆ పరిస్థితులు కనబడతాయి. చంద్రుడు అంతా కూడా ఎలా అయిపోవాలి? రక్తవర్ణం అయిపోవాలి. ఒక పక్కనేమో సూర్యుడు నల్లగా అయిపోయాడు, ఒక పక్కనేమో చంద్రుడు ఏ కలర్లోకి అయిపోయాడు చెప్పండి? ఎర్రగా మారిపోయాడు. ఇంక వచ్చే వెలుగు కూడా ఇంక ఉండదు. ఏదన్నా వెలుగు ఉంటే కొంచెం నక్షత్రాల నుంచి వచ్చేటువంటి వెలుగుతోనే ఇంక అలా గడుపుతూ ఉంటారు, అంతే. లైట్ వెలుగు. తెలుసా మీకు ఈ విషయం? తెలుసో తెలీదో? రాత్రి అయ్యేటప్పటికి చంద్రుడి నుంచి వచ్చేటువంటి వెలుగు ఎవరి వల్ల వస్తుంది? సూర్యుడి వల్ల? చంద్రుడి వల్ల? చంద్రుడే కదా సాయంత్రం రాత్రి అయ్యేటప్పటికి చక్కటి వెలుగునిస్తున్నాడు. సూర్యుడా? చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాదు. చంద్రుడు లైట్ ఇవ్వలేడు, లైట్ని తీసుకుంటాడు. సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ లైటింగ్ని ఈ వ్యక్తి రిఫ్లెక్ట్ చేస్తాడు. చంద్రుడు అనేవాడు. చంద్రుడేమి లైట్ని ఎమిట్ చేయలేడు.
అర్థమైంది. ఇప్పుడు గదిలో ట్యూబ్లైట్ వేసాం. మామూలుగా ట్యూబ్లైట్ వేస్తే వచ్చే వెలుగు కంటే కూడా రూమ్ అంతా వైట్ పెయింటింగ్ వేయించుకొని వేసినటువంటి బల్బు వల్ల ఇంకా ఎక్కువ ఉంటుంది వెలుగు రూమ్లో. అదే రూమ్లో పింక్ కలర్, మెరూన్ కలర్, బ్లాక్ కలర్ వేసి వైట్ కలర్ ట్యూబ్లైట్ వేస్తారు అనుకోండి, వెలుగు అంత ఉండదు. ఆ వెలుగు ఇంకా ఎక్కువ అవ్వాలంటే రూమ్ అంతా ఏ కలర్లో ఉండాలి? వైట్ కలర్లో ఉండాలి. అంటే ఇప్పుడు గోడ ఈ వైట్ అంతా లైటింగ్ ఇస్తున్నాను అని అర్థం కాదు. బల్బు నుంచి వచ్చేటువంటి లైటింగ్ని ఈ రంగు రిఫ్లెక్ట్ చేస్తుంది. సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగుని తీసుకొని చంద్రుడు భూమి మీదకి సకల ఆకాశ మండలంలోని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. స్వయం ప్రకాశితుడు కాదు వాడు. మరి చంద్రుడు ఉంటేనే అలాగే వస్తుంది కదండి, రిఫ్లెక్షన్ అంతే. అది ఎమిట్ చేయలేదు. కానీ నక్షత్రాలు అలా కాదు. నక్షత్రాలు స్వతహాగానే అవి వాటి అంతటా అవే వెలుగునిస్తాయి. సూర్యుడి నుంచి తీసుకోవు లైటింగ్ని నక్షత్రాలు, చంద్రుడు తీసుకుంటాడు. ఇప్పుడు చంద్రుడు వీక్ అయిపోయాడు, ఎర్రగా మారిపోతున్నాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? భూమి మీద ఏమవుతుంది? సూర్యుడు ఆగిపోయాడు అనుకోండి, నీళ్ళు గడ్డ కడతాయి. చంద్రుడు పనిచేయడం మొదలు ఆపేసాడు అనుకోండి, అప్పుడు భూమి మీద జరిగేటువంటి విషయం ఏంటో తెలుసా? చెప్పండి. ఒక్కసారి చంద్రుడు కానీ తేడా కొడితే భూమి మీద సునామీలు వస్తాయి. సునామీలు, భయంకరమైన సునామీలు. ఇంకా మామూలుగా ఉండవు ఆ సునామీలు. అంటే ఆ చివరి దినాల్లో ఎంత భయానకమైన సునామీలు వస్తాయి అర్థం చేసుకోండి. ఇప్పుడే ఈరోజు మార్నింగే విన్నాను సునామీ హెచ్చరిక ఉందని చెప్పి. భయంకరమైన సునామీ హెచ్చరిక జపాన్కి మొన్న ఇచ్చాడు. ఇప్పుడు చాలా దేశాలకు ఇచ్చాను. దాన్ని పెద్ద పట్టించుకోలేదు బిజీగా ఉన్న కారణాన్ని బట్టి. చంద్రుడికి సునామీకి సంబంధం ఏంటండి అని అనుకుంటున్నారేమో. చంద్రుడు లేడు అనుకోండి, సముద్ర కెరటాలన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసా? మన మీదకి వచ్చేయాలి. టైడ్స్ అన్నీ కూడా, ఆ కెరటాలన్నిటినీ కూడా అదుపు చేసేది చంద్రుడే. చంద్రుడు కానీ లేడు అనుకోండి, ఇంకా ఏక దాటికి వచ్చేస్తుంది నీరు ముందుకి. చంద్రుడు ఉన్నాడు కాబట్టి ముందుకి పరిగెట్టేటువంటి కెరటాలని పూర్తిగా ముందుకు వెళ్ళనివ్వకుండా పైకి లాగుతూ ఉంటాడు. అందుకే స్పీడ్గా వచ్చే కెరటం ఇలా లెగిసి స్లో అయిపోద్ది. చంద్రుడి వల్లది. చంద్రుడు లేకపోతే ఏమవుతుంది? అలా లెగిసి వచ్చేసింది భూమి అంతటి మీదకి వచ్చేస్తుంది. ఇలా ఎప్పుడైతే లెగుస్తుందో చంద్రుడు ఆపుతూ ఉంటాడు దాన్ని, మళ్ళీ స్లో అయిపోద్ది కెరటం. సముద్రంలో వచ్చేటువంటి టైడ్స్ అంటే కెరటాలన్నిటినీ ఆపేటువంటిది చంద్రుడే. చంద్రుడు లేకపోతే సునామీ భయంకరంగా వచ్చేస్తుంది. భయంకరమైన సునామీలు వస్తాయి. అంత అద్భుతమైన పని చేస్తూ ఉంటాడు చంద్రుడు. కేవలం రాత్రికి వెలుగును మాత్రమే కాదు, ఆ సముద్ర నీటి మట్టాన్ని కూడా హోల్డ్ చేస్తూ ఉంటాడు ఆ గోళం. లేకపోతే ఎగిసిన కెరటాలు ఇంతంత ఉండవు. కెరటాలు కొన్ని 100 కిలోమీటర్ల పైకి లాగాలి. చంద్రుడు లేకపోతే కెరటం ఎగిసి మళ్ళీ కింద పడుతుంది. అదే ఫోర్స్తో కొడుతుంది. రివర్స్లోకి పంపించేస్తుంటుంది మళ్ళీని కెరటాలని చంద్రుడు. గమనించారు లేదో? సముద్రం మట్టం దగ్గరికి స్పీడ్గా వచ్చిన కెరటం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటుంది చూడండి. దానికి కారణం ఏంటనుకుంటున్నారు? భూమి పైకి ఎత్తుగా ఉంది, సముద్రం కిందకు ఉందనా? చంద్రుడు వల్ల వెనక్కి వెళ్తూ ఉంటుంది కెరటం. ఇప్పుడు ఆ చంద్రుడే వీక్ అయిపోయాడు, ఇంకా సునామీలు ఏ రేంజ్లో ఉంటాయి ఆలోచించేయండి. అంత భయంకరమైన రీతిలో ఉంటాయి ఆ రోజు శ్రమలు. సూర్యుడు ఏమైపోతాడంటే రక్తవర్ణమగును. ఇది మూడో విషయం. నాలుగో విషయం ఏంటంటే అక్కడ రాయబడింది, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిపోతాయి. ఈ 6వ ముద్ర విప్పబడిన తర్వాత జరిగే 4వ పరిణామం ఏంటంటే నక్షత్రాలు రాలిపోతాయి. ఎలాగా? అంజూరపు చెట్టు మీద ఉన్నటువంటి పళ్ళు ఎలాగైతే వింటర్లో రాలిపోతాయో గాలికి టప్ 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 అని, ఆ విధంగా రాలిపోతాయి. అంజూరపు చెట్టు ఎప్పుడు ఎవరన్నా చూసారా? మేము చూసాంలే. ఇక్కడే ఉండి తాతయ్య గారు ఎక్కడి నుంచి సంపాదించారు కానీ ప్యూర్ ఒరిజినల్
అంజీర్ అది. తాతయ్య గారు అంజీర్ చెట్టు దగ్గరికి వెళ్ళి పచ్చి తినేసేవాడు ఆయన. ఎప్పుడన్నా పెద్ద గాలివాన వచ్చింది అనుకోండి, అంజూరపు ఆకులతో పాటు పళ్ళన్నీ రాలిపోతాయి. ఎందుకంటే అంత డెలికేట్గా ఉంటుంది దాని యొక్క అంటింపు అంతా కూడా. ఆ స్టెమ్కేనే ఆ ఫ్రూట్కి అంత డెలికేట్గా ఉంటుంది. ఇలా ఇలా పట్టుకుంటేనే ఇరిగిపోద్ది. జిల్లేడు పాలు ఎప్పుడన్నా జిల్లేడు మొక్క దగ్గర పువ్వు ఎలా ఇరిగిపోద్దో అంత బేగి ఇరిగిపోద్ది అంజూరపు చెట్టు కాయలు. ఎందుకంటే నేను ఆ దగ్గర నుంచి చూసి దాని మధ్యన పెరిగాను కాబట్టి దాని అనుభవం నాకు బాగా తెలుసు. అంత వీక్గా ఉంటాయి, జస్ట్ ఇలా అంటేనే ఊడిపోతాయి. అలాంటిది గాలివాన వచ్చింది అనుకోండి, ఆ కాయలు ఎంత వేపు పడిపోతాయి, టప 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 రాలిపోతాయి. నక్షత్రాలు అలా రాలిపోతాయి అంట. ఈ 6వ ముద్ర విప్పినప్పుడు నక్షత్రాలు ఆ విధంగా రాలిపోతాయి. నక్షత్రాలు రాలిపోతాయా, రాలుతాయా? నక్షత్రాలు ఎక్కడన్నా రాలుతాయా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నక్షత్రాలు రాలుతూ ఉంటాయా? రాలుతాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సరిగ్గా ఎత్తండమ్మా. రాలుతాయి కదా. రాలవన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను అడుగుతాను, ఎందుకు రాలవో అడుగుతాను మమ్మల్ని. రాలవన్న వాళ్ళు ఆడు శాస్త్రవేత్త కాబట్టి అడిగి కామన్ నాలెడ్జ్ ఉంటుంది, అడిగి మినిమం నాలెడ్జ్. నక్షత్రాలు రాలవు, జరగని పని అది. శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి నక్షత్రాలు రాలుతాయా రాలవని అడుగుతాడు, ఒప్పుకోడు. రాలవో. అదేంటి పాస్టర్ గారు, మరి ఆకాశంలో రాత్రి మీద అది ఇలా లైట్ ఇలా కింద పడిపోవడం అది చూస్తున్నప్పుడు తోక చుక్క రాలిపోయింది, నక్షత్రాలు రాలిపోయినాయి అని అంటారు కదండి, అవి నక్షత్రాలు కాదా అండి అని అడగొచ్చాము మీరు. అవి నక్షత్రాలు కాదండి, వాటిని మెటరాయిడ్స్ అంటారండి. ఉల్కలో అంటే గెలాక్సీలో తిరుగుతున్నటువంటి రాళ్ళు. భూమి మీద ఎలాగైతే రాళ్ళు బండలు ఇలాంటివి ఉన్నాయో అలా గెలాక్సీలో కూడా కొన్ని రాళ్ళు తిరుగుతూ ఉంటాయి, బండలు తిరుగుతూ ఉంటాయి. అవి పడిపోతూ ఉంటాయి. అందుకే ఆ పైనుంచి గెలాక్సీ నుంచి ఆ రాయి పడిపోతున్నప్పుడు, వీకే పడుతున్నప్పుడు ఆ స్పీడ్కి ఆ ఫ్రిక్షన్కి మంట వస్తుంది. అదే మనకు కనబడుతుంటుంది రాత్రులు. ఇలా పడినట్టు అగ్గి పడినట్టు పడి టక్కన మాయమైపోద్ది. ఎందుకంటే ఆ ఫ్రిక్షన్కి, ఆ గాలి యొక్క ప్రెషర్కి మండుతుంది. అంత హైట్ నుంచి వస్తుంది కాబట్టి అది మనకు ఒక మంటలాగా నక్షత్రం రాలినట్టుగా ఉంటుంది. కానీ నక్షత్రాలు రాలవు. కానీ శ్రమకాలంలో నక్షత్రాలు రాలిపోతాయి. మెటరాయిడ్స్ కాదు, అవి మెటరాయిడ్స్ కాదు. దానికి సూర్యుడితోని చంద్రుడితో సంబంధం లేదు, అలా వెలుగుతూనే ఉంటాయి. ఆ ప్రక్రియని ఏదో పిలుస్తారు, న్యూక్లియర్ ఫ్యూజన్ సంథింగ్ ఏదో పిలుస్తారు. ఆ ప్రక్రియలో అవి లైట్ని ఎమిట్ చేయగలవు నక్షత్రాలు అనేవి, మెటరాయిడ్స్. 2030వ సంవత్సరానికి భారతదేశాన్ని తాకబోయే అతిపెద్ద మెటరాయిడ్ అనేటువంటి ఒక వార్త శాస్త్రవేత్తలు ఇచ్చారు, తెలుసా మీకు? నక్షత్రం కాదు, 2030 నాటికి భారతదేశాన్ని ఒక పెద్ద మెటరాయిడ్ తాకబోతుంది. చాలా వరకు కూడా ప్రపంచం నాశనం అయిపోద్ది అనేటువంటి విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు వెల్లడించారు. పెద్ద పెద్దవి వస్తూ ఉంటాయి, భూమి దగ్గరికి వస్తూ ఉంటాయి, వాటిని మధ్యలో పేల్చేస్తుంటారు మన వాళ్ళు. శాటిలైట్లని వాటిలో ఉపయోగించి మధ్యలోనే పేలుస్తూ ఉంటారు. కానీ చాలా పెద్దదండి, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి భూలోకానికి ఉంటుందండి అని చెప్పి 2030 డేట్ ఏది ఇచ్చారు. అది అంతవరకు నాకు తెలియదు, కానీ శాస్త్రవేత్తలు తెలియజేశారు. దాని మధ్యలోనే పేలుస్తారా, పేల్చలేమని అంటున్నారు వాళ్ళు. అయితే మెటరాయిడ్స్, ఉల్కలై, చిన్న చిన్న బండరాలతో సమానమే. అది కాకుండా నక్షత్రమే పడిపోయింది అనుకోండి, భూమి ఏమైపోద్ది? కొన్ని బిలియన్లు ఉన్నాయి నక్షత్రాలు గెలాక్సీలో, పాలపుంతలో. తెలుసా? నక్షత్రం అంటే మనకు కనబడుతున్నట్టుగా ఇంతంత ఏముండవు. ఒక్కో నక్షత్రం 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ల నక్షత్రాలు కూడా ఉంటాయి. 30-40 కిలోమీటర్ల నక్షత్రాలు అంటే కాకినాడ నుంచి రాజమండ్రి ఎంత దూరమో అంత పెద్ద నక్షత్రం ఒక నక్షత్రం. అయితే చిన్న నక్షత్రాలు కూడా ఉంటాయి, కిలోమీటర్ నక్షత్రాలు కూడా ఉంటాయి. అలాంటివి కానీ పడ్డాయి అనుకోండి, భూమి మీద పరిస్థితి ఎలా ఉంటుంది? మీకు విషయం తెలుసా? స్పేస్ నుంచి, ఆ శూన్యం నుంచి మన బట్టలు కుట్టుకుంటారు కదా, సూది నీడిల్, ఆ నీడిల్ని కానీ వదిలేశారు అనుకో, ఆ అంతరిక్షంలో నుంచి, ఆ స్పేస్లో నుంచి లైట్ స్పీడ్తో ఆ సూది వచ్చి భూమి మీద పడితే భూమి అంతా నిమిషంలో ఎగిరిపోతే తెలుసా? సూది వచ్చి పడితే మీరు నమ్ముతారా?
సూది అవుటర్ స్పేస్ నుంచి కానీ లైట్ స్పీడ్తో వచ్చి భూమిని కానీ తవ్వుతాయి. ఎంత ఉంటుందో సూది ఎంత ఉంటుంది. ఆ స్పీడ్తో వచ్చి భూమి మీద కానీ పడితే భూమి పరిస్థితి వేరే లెవెల్లో ఉంటుంది. అలాంటిది నక్షత్రాలు రాలుతాయి అంట భూమి మీద. అంటే అర్థం చేసుకోండి ఎంత మంది ఇబ్బంది పడతారో. నక్షత్రాలు రాలిపోతాయి. నేను చదివాను దీని గురించి, కొంచెం లోతుగానే పరిశీలించాను. మెటరైట్స్ ఏమో ఉల్కలేమో గ్రహాలేమో, గ్రహాలు కాదు నక్షత్రాలనే అన్నాడు ఆయన. అర్థం చేసుకోండి. నక్షత్రం అనేటువంటిది దేవదూతలకు కూడా పోల్చబడింది. దేవదూత కూడా పోల్చబడింది నక్షత్రంతో. కానీ భూమి మీద పడుతుంది అనేటువంటి మాటను కూడా మనం అర్థం చేసుకోవాలి. కనుక అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. నక్షత్రములు కూడా రాలిపోతాయి. ఒకవైపు నుంచేమో సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, నక్షత్రాలు కూడా వాటి యొక్క తేజాన్ని కోల్పోయినాయి. ఇంకేముందరా అంటే ఐదవదిగా జరిగేది పర్వతములు వాటి స్థానములు తప్పిపోవును. ఆరో ముద్ర విప్పబడిన తర్వాత జరిగేటువంటి ఐదవ పరిణామమే చూడండి. మరియు ఆకాశ మండలంలో చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయినాయి. ఇది ఐదవది. దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను దీన్ని డిస్కస్ చేయను. ఆకాశ మండలం అంతా కూడా తొలగిపోవడం అనేది తర్వాత చెప్పే విషయాల్లో కలిపి చెప్తాను. ఇప్పుడు మాట్లాడు. ఆ తర్వాత జరిగేటువంటిది ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పిపోతాయి. అంటే ఇప్పుడున్నటువంటి పర్వతాలన్నీ కూడా ఏమవుతాయి అన్నమాట చెప్పాలి, కదిలిపోతాయి. పర్వతం ఎప్పుడు కదులుతుంది? భూకంపాలు వస్తే పర్వతాలు కదులుతాయి. చాలా తక్కువ, చాలా మైన్యూట్ ఛాన్స్ ఉంది. ఒకవేళ నిజంగానే భూకంపాలు వచ్చినప్పుడు పర్వతాలు కదిలిపోయే స్థానాలు తప్పిపోతే ఎన్ని పర్వతాలు కూలిపోవాలి, పాటికి పడిపోవాలి. మామూలు పర్వతాల పెద్ద పెద్ద పర్వతాలు లేవు. మౌంట్ ఎవరెస్ట్ అని, అరారాత్ అని, హిమాలయాస్ అని, ఇవన్నీ పర్వతాలే కదా. కైలాష్ అని ఏ ఉన్నాయి కదా, చాలా పర్వతాలు. ఆ పర్వతాలు ఒకవేళ నిజంగానే భూకంపం వచ్చి కానీ పడిపోతే వాటి స్థానాలు తప్పిపోతే ఇప్పుడు పర్వతాలు నిటారుగా ఉండవు. ఏమవ్వాలి? పడిపోవాలి. భూకంప దాటిని బట్టి ఈ పర్వతాలన్నీ కూలిపోతాయి, స్థానాలు తప్పిపోతాయి అంటే కరెక్ట్ కాదు. దేనివల్ల పర్వతాల స్థానాలు తప్పిపోతాయి తెలుసా? దేవుడు వస్తున్నాడు అనేటువంటి భయానికి వణుకుతాయి. దేవుడు ఎప్పుడైతే రావడానికి సిద్ధపడ్డాడో పర్వతాలు గజగజ వణికేస్తాయి. నమ్ముతారా మీరు? నమ్మరా? యెషయా గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి తీయండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. ఇదంతా కూడా మహాశ్రమంలో జరిగేటువంటి విషయం ఇక్కడ రాశాడు యెషయా. చూడండి. అప్పుడు నరులు అహంకారం అనద్రొక్కబడును, మనుష్యులు గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును, విగ్రహములు బొత్తిగా నశించిపోవును. యెహోవా భూమిని గజగజ వణికింపి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుష్యులు కొండ గుహల్లో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజ గజ వణికించి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండ గుహల్లోనూ బండ బీటల్లోనూ దూరవలనన్న ఆశతో నరులు తమ పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలను, గబ్బిలమును పారివేయుదురు. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరులను లక్ష్య పెట్టకము, వారిని ఏ విషయంలో కూడా ఎన్నిక చేయవచ్చును. ఎందులో ఎన్నిక చేయాలి? మనిషి వేస్ట్ గాడు అని చెప్పి, మనిషి వీక్నెస్ గురించి, మనిషి వేస్ట్ ఫెలో అని చెప్పి మాట్లాడుతున్నాడు యెషయా. ఏమవుతాయంట? పర్వతములు ఏమవుతాయంట? భూమి గజగజ వణికి లేచినప్పుడు మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతారు?
కొండ గుహల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే ఆరోగ్యం. ఆ వచనం చదవండి, 17వ వచనం. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాగుకొనును. యెషయా ఏం చెప్పాడు? అదే ఇక్కడ రాయబడిందా, ఇంకేమైనా రాయబడిందో కొత్తగానే? యెషయా 2:9 నుంచి ఏదైతే రాయబడిందో అవే రాయబడ్డాయా? ఇంకంతకంటే ఏమైనా రాయబడ్డాయా? భూమి గజగజ వణుకుతుందంట. దేవుని రాక సమయంలో భూమి వణుకుతుంది. భూమి వణుకున్నప్పుడు పర్వతాలు కూడా ఏమవుతాయి? వాటి స్థానాలు తప్పిపోతాయి. అంత భయంకరమైన మహాదినం అది. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోగలిగేవాడు ఒక్కడు కూడా ఉండడు. అంత భయంకరమైన రోజులు. పర్వతాల స్థానాలు తప్పిపోతాయంట. అంటే అవి ఉండవలసినటువంటి ప్రదేశంలో ఉండకపోగా ఏమవుతాయి? షేక్ అయిపోతాయని. అంటే ఎంత పవర్ఫుల్లో చూడండి దేవుడు. యెహోవా దినం అన్నాడు, కానీ వచ్చేది ఎవరు? యేసయ్య కుమారుడు. ఇప్పుడు కుమారుడు ఈ తండ్రి ఒకటా కదా? దేవుడు ఒక్కడే. త్రిత్వం సిద్ధాంతాన్ని వివరించాను కదా. యెహోవా వస్తున్నాడు అక్కడికి కాదు, కుమారుడు. వేవేల కోట్లాది సైన్యముతో తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారందరినీ వెంట పెట్టుకుని వచ్చేది క్రీస్తు. 19వ అధ్యాయం ప్రకటన ప్రకారంగా. కానీ ఇక్కడ యెహోవా మహాదినము. యెహోవా వచ్చినోడు భూమి గజగజ వణుకును. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. అలాగని చెప్పి ముగ్గురు వేరు వేరు కాదు, ఒక్కరే, ఒక్కరే. బహుళత్వం కలిగి కనబడుతుంది అంతే అక్కడ. కానీ ముగ్గురిని వేరుగా చూస్తాం, కానీ ఒకే ఆత్మ ముగ్గురులో పనిచేస్తుందనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అర్థమైందా మీకు? లేదా పర్వతముల స్థానాలు ఏమైపోతాయంట? తప్పిపోతాయి. భూమి గడగడగడ వణికేస్తుంది ఆయన వచ్చే సమయానికి. విగ్రహములు సైతం ఏం చేయబడతాయి? నశించిపోతాయి. విగ్రహములు బొరియల్లోకి వెళ్ళి దాక్కుంటాయి. ఆ మాటలన్నీ చెప్తే కొంతమంది హైందువుల మనోభావాలు దెబ్బతింటాయి కనుక వాటి మీద నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకనంటే మనం మాట్లాడే మాట ఎలా ఉండాలని చెప్పాడు తెలుసా దేవుడు? ఎలా ఉండాలన్నాడు? ఉప్పు వలె. బయట వారితో మాట్లాడినప్పుడు మీ మాట ఉప్పులా ఉండాలన్నాడు, కారంలా అనలేదు. ఈ విషయం చాలా మందికి తెలియక అన్యులు మరింత దూరం అయిపోయేటువంటి విధంగా మాట్లాడుతుంటారు కొంతమంది సేవకులు, కొంతమంది క్రైస్తవులుగా పిలువబడేటువంటి అబద్ధ క్రైస్తవులు. ఎప్పుడూ కూడా బయటవారు అంటే అన్యులు బయట వారితో మాట్లాడుతున్నప్పుడు రుచికరమైన రీతిలో మాట్లాడాలి. వాళ్ళు ఆనందించే విధంగా ఉండాలి, వాళ్ళని బాధ పెట్టే విధంగా ఉండకూడదు. రాధా మనోహర్ దాస్ గారు ఏదో అన్నారని చెప్పి అంటే వదిలేయాలి. ఇప్పుడు ఒరే అన్నాడని వాడు కుక్క అన్నాడని చెప్పి మనమో కుక్క మనం ఒరే అన్నాం అనుకో, ఆయన ఫీల్ అవ్వడంతో పాటుగా ఆ హైందవ సహోదరులు కూడా ఏమవుతారు? ఫీల్ అవుతారు. అంటే నీ మాట ఉప్పులా లేదని అర్థం. ఇప్పుడు ఆ క్రైస్తవ వ్యతిరేకుల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు పాస్టర్ గారిని తిడుతున్నారండి. ఇప్పుడు పాస్టర్ గారు ఒక్కలే ఫీల్ అవుతారా? విశ్వాసులు కూడా ఫీల్ అవుతారా పాస్టర్ గారిని తిడితే? ఇప్పుడు హైందవ పెద్దను మనం తిట్టామనుకోండి, ఆయన ఒక్కడే ఫీల్ అవుతాడా? హైందవులు కూడా ఫీల్ అవుతారా? అది ఆ విషయం తెలియక రాధా మనోహర్ దాస్నే మేము తిడుతున్నాం, ఆయన్నే ఖండిస్తున్నాం, లలిత్ కుమార్నే మేము తిడుతున్నాం, కరుణాకర్ సుగ్గునాన్నే మేము ఖండిస్తున్నాం అని అనుకుంటూనే చాలామంది అన్యులను కూడా మేము బాధ పెడుతున్నాం అనే విషయం వీళ్ళకి తెలియట్లేదు. మీ బయట వ్యక్తులతో మాట్లాడినప్పుడు నీ మాట ఉప్పు వలె ఉండాలన్నాడు దేవుడు. ఆ వ్యక్తి ఒక్కడే ఫీల్ అవడు, ఆ సమాజం అంతా ఫీల్ అవుతుంది. వచ్చే వాళ్ళు కూడా రారు. వీలైతే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, ఇంకా గొప్పడు వెతికి క్షమించి వదిలేయాలి. రీసెంట్గా ఒక స్టూడియో ఇంటర్వ్యూ చేశారు మనోహర్ దాస్ గారిని. చేస్తే ఇంక నా మీద ఇంకా పగబట్టినట్టుగా మాట్లాడాడు ఆయన రాధా మనోహర్ దాస్. ఎలా మాట్లాడాడంటే ఎప్పుడూ మాట్లాడలేని మాటలు మాట్లాడాడు. మా నాన్నగారి పేరు రామారావు అంట, నా నాన్న పేరు కూడా రామారావే, చెప్తాడా అంటాడు. నా గురించి ఏదో తెలిసినట్టు ఈయన గారికి. హేమల చెల్లి ఉంది కదా, వాళ్ళ చెల్లిని తీసుకుని వచ్చి ఈ బైబిల్ని చదివించగలడా అన్నాడు అందరి ముందుని. రాధా మనోహర్ దాసే హేమల చెల్లిని
బైబిల్ చదివించమనండి దమ్ము ఉంటే అన్నాడు ఆ వ్యక్తి. ఆ స్టూడియో వాళ్ళు నాకు వీడియోస్ పంపించారు. నేను పిచ్చెక్కిపోయి రెచ్చిపోయి రోయ్ నన్నే అంటావని చెప్పి నేను మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ చేస్తానని ఫోన్ చేశారు. నేను రాను సార్ ఎక్కడికి అన్నాను. నాకు అంత ఖాళీ లేదు సార్ అని చెప్పాను. ఏం అనుకోకండి ఈ విషయంలో అని చెప్పి వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అలా వేరే విధంగా ఏం కాదు కానీ చాలా మాటలు మాట్లాడారు. అవి కెమెరా ముందు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడట్లేదు. వాక్యం అయిపోయిన తర్వాత మాట్లాడతాను. నా గురించి రాధా మనోహర్ దాస్ గారు ఏమన్నారు వాళ్ళ దగ్గర. నా చెల్లెలు అన్నారు, మా నాన్నగారు నన్ను అన్నో అన్నాడు, చాలా అన్నాడు. ఆయన అన్నాడని చెప్పి నేను కూడా ఆయనకి రీకౌంటర్ ఇవ్వడానికి వెళ్ళి కొంచెం గట్టిగా నేను మాట్లాడితే క్రైస్తులో జై జై హేమన్ జై హేమన్ అని అనొచ్చు. కానీ చాలామంది హైందువుల మనోభావాలను దెబ్బతీసినని అయిపోతాను. నాకు వాక్యం అది నేర్పట్లేదు. దేవుడు అలా మాట్లాడమని అసలు అనలేదు. బయట వారితో నీ మాట ఉప్పులా ఉండాలి. కూరకు రుచి వచ్చేది దేనివల్ల తెలుసా? ఉప్పు వల్లే. ఉప్పు లేకపోతే కూర బాగోదు. ఈ సంబంధాలు బాగోవాలంటే, లోకంతో నీకు ఉన్నటువంటి బంధాలు బాగుండాలంటే, అన్య సహోదరులతో హైందవ సహోదరులతో మనం ఐక్యత కలిగి సమాధానం శాంతితో ముందుకెళ్ళాలంటే మనం మాట్లాడేటప్పుడు చాలా రుచికరమైనటువంటి మితమైన మాటలు మాట్లాడాలి తప్ప వాళ్ళని బాధ పెట్టే విధంగా మనం మాట్లాడకూడదని చెప్పి చాలా క్లియర్గా దైవజనుడు రాస్తున్నాడు. పౌలు గారు మాట్లాడుతున్నారు ఆ మాటలో. నేను ఒకసారి మీటింగ్స్ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ టైటిల్ ఏమని పెట్టానంటే, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది ఆ వీడియో, సూపర్ మెసేజ్ అది. నేను ఇచ్చిన మెసేజ్ మీటింగుల్లో ఆ మెసేజ్ అప్లోడ్ చేసి ఆ వీడియో టైటిల్ ఏమని పెట్టానంటే, అన్యులు గుండుల్లో పరిగెట్టిన రైళ్ళు అని పెట్టాను. అంటే అన్యులకు సైతం భయం కలిగించే విధంగా ఉంటుంది ఆ వర్తమానం, దేవుడు రాకడకు సంబంధించింది. అన్యులు గుండుల్లో పరిగెత్తిన రైళ్ళు అనే టైటిల్ పెట్టి వీడియో రిలీజ్ చేశాను. అవి ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ అయినాయి, ఫేస్బుక్లో రిలీజ్ అయినాయి, వాట్సాప్లో కూడా పోస్ట్ చేశాను. నా వాట్సాప్లో ఆ వీడియోని స్టేటస్లో పెడితే ప్రకాష్ గంటలే గారు తెలుసు కదా, ప్రకాష్ గంటలే గారు, ఆయన చిన్న పాస్టర్ గారు ఏం కాదు, ఆయన పెద్ద థియోలాజియన్, పెద్ద బైబిల్ ప్రొఫెసర్. వెంటనే మెసేజ్ చేశాడు, హేమన్ అర్జెంటుగా మార్చే టైటిల్ అని చెప్పి. ఈ మాటలకి అన్యులు దూరం అయిపోతారు తప్ప దగ్గర అవరు. ఈ టైటిల్ని బట్టి ఒక అన్యుడు దూరం అవుతాడే తప్ప దగ్గర అవడ హేమన్ అని అంటే ఒకే ఒక్క క్షణం ఆలోచించకుండా టైటిల్ మార్చేశాను. ప్రకాష్ గంటలే గారు నా స్టేటస్ చూసి వెంటనే నాకు రిప్లై పంపించారు. ఇప్పటికే ఉంటుంది ఎక్కడో ఉంటాయి. మొన్న ఎప్పుడో మెసేజ్ చేశాను, ఆయన హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి. అప్పుడు మళ్ళీ మాట్లాడేది కూడా ఏం లేదు. హేమన్ అర్జెంటుగా టైటిల్ మార్చి హేమన్, రావాల్సినటువంటి అన్యులను కూడా మనం కోల్పోతాం, వాళ్ళు దూరం అయిపోతారు అని అన్నది. సార్ థ్యాంక్ యూ సార్, వెంటనే మారుస్తున్నాను సార్. వెంటనే మార్చేశాను. ఆ రోజు మొదలనే కాదు, అది పెద్ద తప్పు కాదు కదా అని అనుకున్నాను. కానీ నిజానికి అన్యులు ఫీల్ అయ్యే మాటే అది. ఇప్పుడు గౌరవించి మాట్లాడాలి. అన్యులతో మాట్లాడుతున్నప్పుడు, అన్య బంధువులతో మాట్లాడుతున్నప్పుడు, మీ దేవుడు ఆ తప్పు చేయలేదా, మీ దేవత ఆ తప్పు చేయలేదా, మీ దేవుడు మాట్లాడతాడా, చెవులు ఉంటాయి వింటాడా, కళ్ళు ఉంటాయి చూస్తాడా, విగ్రహాలు గట్టివి, ఇలాంటి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారండి. అది కాదు మాట్లాడే విధానం, అది కాదు మాట్లాడే విధానం. పౌలు చేసాడు పరిచర్య, అలాంటి పరిచర్య. అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ భక్తి చాలా గొప్పదయ్యా, మీ వంటి భక్తి నేను ఎక్కడా చూడలేదయ్యా, చాలా గొప్ప భక్తి చేస్తున్నారు, మీలాంటి వారు యొక్క భక్తి దేవుడు కోరుతున్నాడు అన్నట్టుగా మాట్లాడే. వాళ్ళు చేసే భక్తి అన్ని దేవతలు చేసే భక్తి. అన్య దేవతలకు చేసేటువంటి భక్తిని ఎక్కడైనా ఏం చేస్తారో తెలుసా, గణపరుస్తూ ఉంటారు. సూపర్ ఉంది మీ భక్తి అని చెప్పి. తిట్లదేవిని చాలామంది మన బంధువులు, చాలామంది మన స్నేహితులు, చాలామంది మన ఇరుగు పొరుగు వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది హైందువులు దేవుళ్ళలోకి రావడానికి ఆలోచించడంలో ఉన్న మొట్టమొదటి కారణం మనం మారాలేదు, మన మాట తీరు కూడా అసలు బాగోలేదు. మన మాట జాగ్రత్తగా మాట్లాడాలి. సువార్తను ప్రకటించకపోయినా పర్లేదు, వాళ్ళని కించపరిచే విధంగా, వాళ్ళ విశ్వాసాలను కించపరిచే విధంగా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు. వస్తాను ఖచ్చితంగా, వచ్చి ఏదో ఒక రోజున ఇంటర్వ్యూ ఇస్తానండి అని చెప్పి ఆ వ్యక్తిని కూడా బాధ పెట్టలేదు. నేను వస్తానని ఇంత సార్ చేశారని చెప్పమన్నారండి, కొంచెం అదండి ఇదండి అంటే, సరే వస్తాను సార్, టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను వచ్చి మాట్లాడుతున్నాను తప్ప రాను అంటే మళ్ళీ వాళ్ళ బాధ. ఎందుకు అలా ఒక వ్యక్తిని బాధ పెట్టాం?
మా చెల్లి అంటే నా కోపం రాదా? మా నాన్నగారు పేరు కాని పేరుతో ఆయన ముచ్చరించండి, నాకు బాధ అనిపించదా? అనిపించిన పట్టించుకోకూడదు, వాళ్ళకి తెలియదు. దేవుడు వాళ్ళని అమాయకులు అంటున్నాడు, దీనిలో అంటున్నాడు వాళ్ళని. ఆలోచన చేయండి ఒకసారి. ఈ మాట విధానం బాగోలేని కారణాన్ని బట్టే చాలా మంది అన్యులు మన నుంచి ఏమైపోతున్నారు, దూరం అయిపోతున్నారు. ఇది ఈ మధ్య నేను చూశాను కొన్ని వీడియోస్, షార్ట్స్లో ఇది రన్ అవుతుంటాయి. ఆ లలిత్ కుమార్ అనే వ్యక్తిని కుక్క అని తిడుతుంటాడు ఒక పాస్టర్. లలిత కుమారి అని చెప్పి పేరు పెట్టి పిలిచేవాడు ఇంకో పాస్టర్. ఒరే రాధా మనోహర్ దాసు, బోడిగుండోడా, అరగుండోడా. ఇప్పుడు ఆ మాటను బట్టి ఆ రాధా మనోహర్ దాస్ గారు ఒక్కలే బాధపడతారా? యావత్ హైందవ సమాజం బాధపడుతుందా? పాస్టర్లై ఉండి బోధించేది ఒకటే, మాట్లాడేది ఒకటే అని అనరా? నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించమంటున్నారు, వీళ్ళు తిడుతున్నారు అని అనరా? ఇదంతా కూడా తప్పండి, మోసం అండి అని చెప్పి వాళ్ళు రావట్లేదు చాలామంది దేవుళ్ళలోకి. దేవుని తెలుసుకోవడానికి కూడా ఆలస్యం చేస్తున్నారు. క్రీస్తుని గురించినటువంటి సువార్త అపార్థం అవడానికి కారణం క్రైస్తవులే. లోకంలో ఎలా మసులుకోవాలో, లోకస్తులతో ఎలా మాట్లాడాలో, అన్య సహోదరులతో ఏ విధమైనటువంటి భావజాలను మనం కలిగి ఉండాలో అర్థం లేని కారణాన్ని బట్టి చాలామంది దూరం అయిపోతున్నారు. నేనేమి నాకు నిజంగా గుండెల మీద చేసుకుని బైబిల్ చేత పట్టుకుని నేను మాట్లాడుతున్న మాట. నాకు రాధా మనోహర్ దాస్ గారి మీద ఏ కోపం ఉండదు, ఇంకా మీ మీద అన్నా ఉంటుంది. కానీ నాకు మీ మీద అన్నా ఉంటుంది, కానీ ఆయన మీద నాకు 1% కోపం కూడా ఉంటుంది నాకు ఆయన మీద. నాకు 2 రోజుల క్రితం కూడా ఆయన ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నాను, కానీ తర్వాత నేను ఏదో కారణాన్ని బట్టి మర్చిపోయాను. యూదులకు మాత్రమే దేవుడా, ఏ అన్యులకు దేవుడు కాడా అనలేదా పౌలు? నిన్న మా నాన్నగారు ఆ స్టేటస్ పెట్టారు వాట్సాప్లో, అది చూసి చాలా ఆనందించాను. చాలా మంచి లేఖనం అది. యూదులకు మాత్రమే దేవుడా, అన్యులకు దేవుడు కాడా పెట్టారు కదా నాన్నగారు నిన్న. అన్యులు దేవుడు కదా ఆయన. చీకటి మీద వెలుగు మీద కూడా ఏకరీతిగా వర్షం కురిపించే దేవుడు ఆయన కాదా? నిన్నొక రకంగా వాళ్ళని ఒక రకంగా చూస్తున్నాడా? ఇంకా నీకే దెబ్బలు ఎక్కువ ఉంటాయన్నాడు, వాళ్ళకే దెబ్బలు తక్కువ ఉంటాయన్నాడు. అంటే నీకంటే వాళ్ళని ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడు. నీతి నిమిత్తం మీరు ద్వేషించబడదు, దూషించబడదు అన్నాడు దేవుడు. మీరు నీతిని తెలుసుకున్నారు కనుక, నీతి అనగా దేవుడు, నా నీతిని వెతకండి అన్నాడు కదా ఆయన. కాబట్టి వాళ్ళకి అది కొంచెం తప్పుగా అనిపించచ్చు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు తెలిసి సత్యంలో ఇంకా రాలేదు కాబట్టి. మా అమ్మగారు ఎప్పుడు కూడా ఒక మాట అంటారు, నేను సేవలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తరచుగా మాట్లాడే మా అమ్మగారి మాటల్లో ఒక మాట ఏడు తెలుసా? నిజమే కదరా, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి తెలిస్తే అలా ఎందుకు మాట్లాడతారు? మనకి తెలియనప్పుడు తెలియనట్టుగానే ఉన్నాం, తెలుసుకున్న తర్వాతే కదా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాతనే మనం ఎలా మారాం. ఈరోజు 100 మందికి చెప్పే రకంగా మారాం. తెలియనప్పుడు మనం కూడా అలాగే అనుకున్నాం కదా. వాళ్ళు అలాగే అనుకుంటారు, వాళ్ళ దేవుళ్ళో గొప్ప అనుకుంటారు, మన దేవుడిని తప్పు అనుకుంటారు. సత్యంలోకి వాళ్ళు రాలేదు కాబట్టి పాపం వాళ్ళకేం తెలుసు అని అంటూ ఉంటుంది అమ్మ. నిజం అది. వాళ్ళకి తెలిస్తే అలా చేస్తారా? ఇక్కడ ఎంతమంది హైందవులు ఉన్నారు? తెలియనప్పుడు మీరు కూడా 2 చెక్క ముక్కల దేవుడు, 3 మేకులు పీక్కులని దేవుడు అని మీరు తిట్టినోళ్ళే. కానీ తెలుసుకున్న తర్వాత అలా తిట్టగలుగుతున్నారా? వాళ్ళు తెలుసుకునే రోజు ఒకవేళ ఉంటే తెలుసుకుంటారు, లేదు తెలుసుకోకపోతే అలాగే మాట్లాడతారు. వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి అవసరత ఉన్నది. అన్యులు దూరం అయిపోవడానికి కారణం ఒక్క టైటిల్కి అన్ని నేను దూరం చేసుకుంటే నా మాటకి ఇంకెంతమందిని దూరం చేసుకుంటాను? ఎందుకు వచ్చిందో ఎక్కడో మాట్లాడుతున్నా, ఇందులోకి వెళ్ళాం మనం. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి? రుచికరంగా. విగ్రహములన్నీ కూడా నశించిపోతాయని ఉంది. ఆ దేవునమున్న విగ్రహములన్నిటినీ కూడా బొత్తిగా బయట పాడేసి, ఓయ్ బాబా మీకు దండం బాబోయ్, తెలిసి రోజు వస్తుందనే కదా అని అర్థం. తెలుసుకుంటారు, కొంచెం ముందుగా తెలుసుకుంటే ఇంకా మంచిది. అంతా అయిపోయిన తర్వాత తెలుసుకున్న తర్వాత లాభం ఏముంటుంది? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎప్పటికైనా తెలుసుకుంటారు. సత్యాన్ని ఖచ్చితంగా లోకం గమనిస్తుంది, గ్రహిస్తుంది. యెషయా 2:9 విగ్రహములన్నిటినీ బయట పాడేశారంట. వీళ్ళు ప్రాణాలు దక్కించుకోవడానికి కొండ గుహల్లోకి పారిపోతున్నారంటే అంటే విగ్రహాలు మమ్మల్ని బ్రతికించలేవు అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ. తెలుసుకుంటారు. టైము పెద్ద టీచర్ తెలుసా? టైంకి మించిన టీచర్ ఎవరూ లేరు.
టైమే మనకు అన్నీ నేర్పుతుంది. సమయం అనేటువంటిది టీచర్ కంటే పెద్దది. సమయం అందరికీ పాఠాలు నేర్పుతుంది. లెట్ ఇట్ టీచ్ అంటాను నేను. అది ఖచ్చితంగా నేర్పించమని అంటాను. సమయం వచ్చింది, వాటన్నింటినీ ఎక్కడ పడేసారల్లో పాడేసి, ఓయ్ బాబు మాకే ప్లేస్ లేదు కొండల్లోనే గుహల్లోనే దాక్కోవడానికి, ఇంకా మిమ్మల్ని తీసుకుని వచ్చి మేము ఎక్కడ పెట్టుకుంటాం బాబు అని బయట పాడేసి వీళ్ళు కొండ గుహల్లోకి వెళ్ళి దాక్కుంటున్నారంట. అంత భయంకరమైన మహా ఉగ్రత ఆ దినాల్లో రాబోతుంది. ఆ దినాల్లో రాబోతుంది. చెప్పుదాం, ప్రయత్నిద్దాం, వీలైనంత మందికి ఈ రాజ్య సువార్తను ప్రకటిద్దాం. నచ్చితే వాళ్ళు అంగీకరిస్తారు, నచ్చకపోతే వదిలేద్దాం. తెలుసుకునే సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటారు అన్నట్టు ఉండాలి తప్ప నీ దేవత అలాంటిది, నీ దేవుడు అలాంటివాడు, అది ఇది ఇది అని చెప్పి తిట్టడం వల్ల, వాళ్ళ మనోభావాలను మరింత కించపరచడం వల్ల, వాళ్ళ విశ్వాసాలు మరింత తోలనాడే విధంగా మాట్లాడటం వల్ల దేవుల్లోకి రాకపోవడం కంటే కూడా దేవుణ్ణి తిడుతున్నారు వాళ్ళు. అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్పేది? కాబట్టి 6వ ముద్రను విప్పిన తర్వాత ప్రతి కొండయు ప్రతి ద్వీపమును కూడా వాటి వాటి స్థానములు తప్పిపోతాయి. ఎందుకు తప్పిపోతాయి? భూకంపం వస్తుందనా? కాదు, దేవుని యొక్క రాకడను బట్టి భూమి అంతా ఏమవుద్ది? వణికిపోద్దంట. ఆయన మహిమతో మళ్ళీ భూమి మీద అడుగు పెడతా. సేనై పర్వతం ఏమైపోయింది? బొగ్గైపోయింది, అగ్గితో దిగి వస్తాయి. ఇప్పుడు ఆయన ఒక్కడే వస్తున్నాడా? కోట్లాది దేవదూతలు సంఘాన్ని వీళ్ళందరినీ పట్టుకుని వస్తున్నాడు, సైన్యం అంతటినే. ఇంకెలా ఉంటుంది శివరింగ భూమి అంతనే? పర్వతములు ఆ వణుకుకి ఆ అలజడికి దారి తప్పదు, శివరైపోతాయి. సునామీలు ఒక పక్క నుంచి ఏమో భూకంపాలు, ఒక పక్క నుంచి ఏమో రకరకాలైనటువంటి వ్యాధులు. ఇవన్నీ అవసరమా మనకి? ఒక విషయం చెప్పి నేను ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, గంటకు మించి ఉండదు, అయితే 10 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది అంతే. ఒక విషయం చెప్తాను. ప్రపంచంలో అతి పెద్ద మౌంటైన్ ఏంటి? ఏదో చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఏటరా తమ్ముడు, నిజానా? మౌంట్ ఎవరెస్ట్ కంటే పెద్ద పర్వతం లేదంటారా? మౌంట్ ఎవరెస్ట్ అనేది తెలుసండి, మేము విన్నామండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మౌంట్ ఎవరెస్ట్ అతి పెద్ద పర్వతం. ఎంత హైట్ ఉంటుంది అది? 300 ఇంకా ఎక్కువ ఉంటుంది తమ్ముడు. ఎందుకంటే 8 కిలోమీటర్లు కరెక్ట్. అది నీకు ఎలా తెలిసిరే? అది ఆ తలాంతి ఇచ్చాడు దేవుడు, సంతోషం. మౌంట్ ఎవరెస్ట్ అనేది 8.5 కిలోమీటర్లు. వీడు చెప్పినట్టుగా 8.5 కిలోమీటర్లు. అరారాతు అనే పర్వతాలు విన్నారా ఎప్పుడన్నా? ఆదికాండంలో మనకు వినబడతాయి. నోవాహు జలప్రలయంలో అరారాతు పర్వతాల మీద ఆ పడవ, ఆ నౌక అనేది ఆగిపోయిను అని రాయబడి ఉంది. అరారాత్ అది ఎంత పెద్దో తెలుసా? 5 కిలోమీటర్లు మ్యాక్సిమం. అది 5-5.5 ఉంటుంది. ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేటువంటి పర్వతం ఎంత పెద్దదంటే 8-8.5 కిలోమీటర్లో. అంత పెద్దది, అంత పొడిగైంది. చాలామంది ఎక్కే ప్రయత్నం చేశారు, చాలామంది చచ్చిపోయారు. చచ్చిపోతే మళ్ళీ కిందకి తీసుకుని వచ్చి సమాధి చేయడాలు ఏముండవు, అక్కడే సమాధి అయిపోతారు. ఇప్పటికీ చాలామంది ఆ ఎవరెస్ట్ ఎక్కేటువంటి క్రమంలో చాలా శవాలు కనబడుతూ ఉంటాయి. ఆ శవాలన్నింటినీ అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే పాడవదు శవం, ఎందుకంటే ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ మంచుకి. 8 కిలోమీటర్ల ఎత్తు అంటే ఎంత ఎత్తో చూడండి. 8 కిలోమీటర్లు అంటే ఎన్ని అడుగులు ఉంటుందా? ఇంచుమించుగా 30,000 అడుగులు ఉంటుందా? ఇది 10 అడుగులు. ఈ రూఫ్ 10 అడుగులు, 30,000 అడుగులు అనుకోండి. ఎంత ఎత్తు ఉంటుంది ఆ పర్వతం చెప్పండి. అలాంటి పర్వతం కూడా ఆ రోజున గజ 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 వణికేస్తుంది. మీకు విషయం తెలుసా? రీసెంట్గానే కొన్ని రోజుల క్రితం శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి ఈ నివేదికను బట్టి ప్రపంచం ఒక్కసారి తులుక్కుపడ్డారు. నాకు తెలిసి చాలామందికి జ్వరాలు కూడా వచ్చేసినాయి. 8 కిలోమీటర్లు ఎత్తున్నటువంటి మౌంట్ ఎవరెస్ట్ మీద చేపలు ఉంటాయా? చేప ఉండదు. మీకు విషయం తెలుసా? ఫాజిల్ అయిపోయినటువంటి ఆల చిప్పలో చేప ఉంటుందంట. తినడానికి వెళ్తే అక్కడ ముళ్ళు, తినడానికి ఏమి ఉండదు అక్కడ.
ఫాజిల్ అయిపోయిన అంటే రాతికి అంటుకుపోయినటువంటి చేప శిలాజాలు మౌంట్ ఎవరెస్ట్ మీద దొరికినాయి అంట. ఆలచెప్పలు ఎక్కడుంటాయి? సముద్రంలో అనకండి, సముద్ర దిగువ భాగం ఉంటాయి ఆలచెప్పలు. అవునా కదా? దిగువ భాగాన్ని ఉంటాయి, కింద భాగాన్ని ఉంటాయి. అవి చచ్చిపోయినప్పుడు ఓపెన్ అయిపోయి బయట కొట్టుకుని వచ్చేస్తాయి. మూయబడి ఉన్నదంటే చచ్చిపోలేదు, చచ్చిపోయినప్పుడు తెరవబడతాయి. అలాంటి ఆలచెప్పలు కనుగొన్నారు మౌంట్ ఎవరెస్ట్ మీద. 8 కిలోమీటర్లు ఎత్తున్నట్టు, సముద్ర గర్భం నుంచి 8 కిలోమీటర్లు ఎత్తున్నటువంటి మౌంట్ ఎవరెస్ట్ మీద ఆలచెప్పల శిలాజాలు, చేపల శిలాజాలు కనుగొన్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? నోవాహు జలప్రళయం జరిగింది. నోవాహు జలప్రళయం అనేది నిజంగా జరిగింది అని నమ్మడానికి పెద్ద రుజువు. అది పెద్ద రుజువు. అరారాతు పర్వతం మీద ఆగింది అంటే 5 కిలోమీటర్ల పైన ఆగింది, సముద్ర మట్టం మీద నుంచి. అక్కడి నుంచి మళ్ళీ దిగారు ఈ యనమండుగురుని, నోవాహు గారి ఫ్యామిలీ. అంతకంటే ఎత్తుంది 8 కిలోమీటర్ల మౌంట్ ఎవరెస్ట్. ఆ మౌంట్ ఎవరెస్ట్ మీద చేప యొక్క శిలాజాలు, ఆలచెప్పలు ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఆలచెప్పలు పైన దొరికినాయి. అంటే అర్థం ఏంటి? ప్రళయం అనేది ఎప్పుడైతే వచ్చిందో, నీటి మట్టం ఎప్పుడైతే పెరిగిందో, ఏంటంటే పర్వతాల కంటే కూడా ఎత్తుకెళ్ళిపోయింది ఆ ప్రళయం. ఎప్పుడైతే నీరు అలా దిగిపోయిందో కిందకి, ఆ జీవరాశి అంతా ఆ కొండ మీద ఉండిపోయింది, అవి ఎండిపోయినాయి. నోవాహు జలప్రళయం జరిగింది అని ఒప్పుకున్నారు శాస్త్రవేత్తలు. జరగలేదంటారు కొంతమంది. కొంతమంది అంటారు ఒక ప్రాంతం వరకే జరిగింది ఆ ప్రళయం, భూమండలం అంతా కూడా నింపబడలేదు, భూమి అంతా కూడా ఏమి ఆ జలప్రళయంతో నాశనం అయిపోలేదు. ఒక ప్రాంతం, ఒక చిన్న కొద్దిపాటి ప్రాంతం మాత్రమే మనుషులు అప్పుడు వరకు ఆ టైంకి ఎక్కడ వరకైతే విస్తరించబడ్డారో అక్కడ వరకే మనుషులు లేకుండా దేవుడు తుడిచిపెట్టేశాడు. భూమి అంతా ఏమీ ప్రళయంతో నింపబడలేదని కొంతమంది వాదిస్తూ ఉంటారు. కొంతమంది అసలు జలప్రళయమే రాలేదంటారు. భూమి అంతా నాశనం అయిపోయింది ప్రళయంలో. ఎందుకంటే మనుషులు మాత్రమే నశించిపోవాలి అనే ఉద్దేశంతో ప్రళయం రప్పించలేదు దేవుడు. నెఫీలీళ్ళు కూడా తప్పించుకోకుండా చేశాడు. అది నెఫీలీళ్ళు అనేవాళ్ళు చిన్నోళ్ళ, పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళు చెట్లు ఎక్కేస్తారు, పర్వతాలు ఎక్కేయగలరు. వాళ్ళు కూడా తప్పించుకోవడానికి వీలు లేదని అంత ఎత్తు నింపేశాడు నీటితో. రీసెంట్గా జరిగింది మౌంట్ ఎవరెస్ట్ మీద ఇలాంటి శిలాజాలు దొరికినాయి, చేప శిలాజాలు, ఆలచెప్పలు. ఒక్కసారిగా సముద్ర మట్టం పెరిగింది. తూములు ఎప్పుడైతే తెరవబడ్డాయో, ఇప్పుడు భూమి పైన ఉన్న నీరు ఎంతైతే ఉందో, సముద్రం గిముద్రం అన్ని నీళ్లు కలిపితే దానికి 3 రెట్లు నీళ్ళు ఉన్నాయంట భూమి కింద. భూమి కింద, భూమి పైన ఉన్నటువంటి సముద్రాలతో పాటు కొలిస్తే ఎంత నీరుందో, భూమి మధ్య భాగంలో దానికి 3 రెట్లు ఎక్కువ నీరు ఉందంట. 10 గంటలు అదిగా జరిగింది. తూములు ఏం చేయబడ్డాయి? ఆకాశ తూములు తెరవబడ్డాయి. భూమిలో నుంచి ఇప్పటికే ఉందా నీరు. కానీ ఈసారి ప్రపంచాన్ని దేవుడు నాశనం చేసేది నీటితో కాదు, అగ్నితో నశింపజేస్తాడు దేవుడు. కాబట్టి బైబిల్ అనేది నిజం. బైబిల్లో జరిగిన చరిత్ర నిజానికి జరిగింది అని అంటే బైబిల్ దేవుడు కూడా నిజమైన దేవుడే. ఇన్ని ఆధారాలు, రోజు రోజుకి ఈ అంత్య దినాల్లో ఇంకా ఎక్కువ ఆధారాలు చూపిస్తాడు దేవుడు. ఎందుకంటే చాలామంది రక్షణ పొందుకోవడానికి ఉపయోగపడతాయి ఆధారాలు. చాలామంది రక్షించబడతారు చివరి దినాల్లో. చూడండి మీరు, అలాంటి పర్వతాలు సైతం ఏమవుతాయంటే కదిలిపోతాయి ఆ టైంలో. ఇప్పుడు చూడండి, విడవబడిన వాళ్ళు అందరూ ఏం చేస్తారో, భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లోను బండ సందుల్లోను దాక్కొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయడని పర్వతములతో బండలతో చెప్పుకొనుచున్నారు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆ టైంకి అందరికీ అర్థమైపోయింది దేవుడు ఎవరో, అసలు సిసలైన నిజదేవుడు ఎవరో ఆ టైంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఏమంటున్నారు? ఒకప్పుడు పుండ్లు వచ్చినప్పుడేమో పరలోకమందు ఉన్న దేవుని దూషించిరి,
కానీ చివరి టైంకి వచ్చేటప్పటికి దూషించట్లేదు దేవుణ్ణి, గొర్రె పిల్ల అంటున్నారు. యేసుక్రీస్తు దేవుడిని ఒప్పేసుకున్నారు వాళ్ళు. ప్రతి నాలుక ఒప్పుకొని తీరును, ప్రతి మోకాళ్ళు వంగి తీరును. ఆ రోజులు ఆ మాట ఈ రోజు గురించి రాశాడు దేవుడు. ఎవ్రీ టంగ్ విల్ కన్ఫెస్ అన్నారు. ప్రతి నాలుక ఒప్పుకుంటుంది ఆయన దేవుడని. ఎవ్రీ నీ విల్ బౌ అన్నాడు. ప్రతి మోకాళ్ళు కూడా వంగుతుంది అన్నాడు. వంగి నిజమైన దేవుడు యేసయ్యే యేసయ్యే యేసయ్యే, మమ్మల్ని ఆయన వదలడు, మమ్మల్ని ఎలాగా మార్చేస్తాడో, నాశనం చేసేస్తాడో, ఆయన చేతిలో పడ్డం కంటే కూడా ముందుగా మీరే మమ్మల్ని చంపేయండి అని పర్వతాలను బతిమాలుకుంటారండి. మీరు మా మీద పడి చచ్చిపోండి, ఎలాగే ఊగుతున్నారు కదా, ఊగి ఊగి మా మీద పడిపోండి బాబాయ్, మేము చచ్చిపోతున్నాం, మీ చేతుల్లో చచ్చిపోవడమే బెస్ట్, ఆయన చేతుల్లో పడడం కంటే కూడా. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు మీకు వచనం గుర్తు రావాలి, యెహోవా చేతిలో పడుట భయంకరం. ఆయన చేతిలో పడ్డం కంటే కూడా మీరు మా మీద పడ్డం బెస్ట్రా, మీరు మీ చేతుల్లో చచ్చిపోవడం బెస్ట్ బాబాయ్, కొండల్లారా పర్వతాల్లారా పడిపోండి మా మీద, మమ్మల్ని చంపేయండి చంపేయండి అంటే అవి చంపవు. మరణం వారి నుంచి ఏమైపోతున్నాం తెలుసా, పారిపోతుంది. అలాంటి చీకటి సమయంలో ఒక్కసారి మెరుస్తాడండి, ఆకాశంలో తలుక్కుమంటది, ప్రతి నేత్రము చూస్తుంది, మోకాళ్ళు వేసేస్తారు వచ్చేటప్పటికి అందరని. ఒక్కడు నిలబడి ఉండవు, అందరూ మోకాళ్ళ మీద పడిపోతారు. అప్పుడు వచ్చి అందరినీ దేవుడు ఏం చేయాలి, నాశనం చేయాలి. కానీ నాశనం చేయడు. దేవుడు వచ్చిన తర్వాత అందరినీ చంపడు, ముద్రించబడిన వారిని వాళ్ళని బ్రతికుండగానే నరకంలో వేస్తాడో, అలాగే యాంటీ క్రైస్ట్ యొక్క సైన్యం ఉంది చూడండి, వెనకాల వచ్చిన సైన్యం, వాళ్ళని చంపుతాడు తప్ప ప్రపంచ జనాభాలో ఉన్నవారు అందరినీ నాశనం చేయడు. ఒకవేళ చేసేస్తే 1000 ఏళ్ల పరిపాలనకు మనుషులు ఎక్కడి నుంచి వస్తారు, మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? అందుకే ఆత్మానుసారంగా చదవాలంటాం. నాశనం అందరూ చేయరు. యాంటీ క్రైస్ట్ యొక్క సమూహం అనే ఆర్మీని నాశనం చేస్తాడు, మిగిలిన వాళ్ళందరినీ క్షమిస్తాడు, 1000 సంవత్సరాల కృప చూపిస్తాడు. చూడండి ఈసారి నా రాజ్యం ఎలా ఉంటుందో, నా బిడ్డలు నా కుమారుల యొక్క రాజ్యం ఎలా ఉంటుందో చూడండి, నా సంఘం యొక్క రాజ్యం ఎలా ఉంటుందో చూడండి అని చెప్పి 1000 సంవత్సరాలు టైం ఇస్తారు. 1000 సంవత్సరాలు టైం ఇచ్చిన వాళ్ళు మారరు. అప్పుడు కొడతాడు అగ్నితో, తండ్రి వేస్తాడు, అప్పుడు నాశనం చేసి పడేస్తాడు తండ్రి, కాలిపోద్ది భూమి అంతా. అప్పుడు నూతన సృష్టి, నూతన భూమి మొదలవుతుంది. ఆ భూమిలోనూ ఉంటావా లేదా అనేది ఈ వాక్యం ముగించే సమయానికి అర్థమైపోవాలి. ఆ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలోనూ ఉండాలంటే ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు బాప్తిసం పొందుకోవాలి. వీలైనంత త్వరగా సంఘం ఎత్తబడే సమయానికల్లా నువ్వు మారు మనసు పొందాలి, లేదా విడవబడతావు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? 6వ ముద్రని వివరించండి, మాట్లాడండి దీని మీద అంటే ఇంకో 2-3 గంటలు మాట్లాడతాను. అంత స్టఫ్ ఉంటుంది, అంత సబ్జెక్ట్ ఉన్నటువంటి ముద్ర ఇది. లిమిట్గానే మనం పరిశీలించబోతున్నాం కనుక ఇంకా చాలా ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి. ఇంకా అక్కడికి ఇచ్చేటప్పటికి మనం కళ్ళు తేలిపోతాయి. అలా ఉంటుంది దాని యొక్క ప్రస్తావన, దాని యొక్క వివరణ. ఆ రోజుల్లో మీరు ఉండడం దేవుడికి ఇష్టం లేనే లేదు. బాప్తిసం పొందుకోండి, రక్షణ పొందుకోండి, వీలైనంతగా దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మారు మనసు తప్పక పొంది మారు మనస్సుకు తగిన ఫలములను మీరు ఫలించాలి. ఫలాలు లేని క్రైస్తవ్యం ఎత్తబడదు. ఫలాలు ఉండాలి. ప్రేమ, క్షమాపణ, దీర్ఘశాంతము, సంతోషము, దయాలత్వము, ఆశానిగ్రహము, ఇవన్నీ ఫలాలు ఉండాలి. ఆడు ఎత్తబడతాడు, ఆడు ఎత్తబడేది. ఫలాలు లేనోడు ఎత్తబడ్డ, ఫలాలు లేనోడు ఏం చేయబడతాడో, నరికి వేయబడును, అగ్నితో కాల్చి వేయబడును. ఇన్ని ఫలాల్లో 9 ఫలాలు చెప్పాను నేను. ఆ ఫలాలన్నీ ఉన్నవాడు ఎత్తబడతాడు. ఆ ఫలాల్లో ఒకటైనా ఉందా మీలో? పరలోకం ఎంతమంది వెళ్తారు? మేము వెళ్తాం. అంత సీనేమీ లేదు. చాలా తక్కువ మంది వెళ్తారు, చాలా లిమిటెడ్. ఇప్పటికైనా ఆలస్యమైంది లేదు. ఎప్పటికైనా క్రీస్తు స్వరూపంలోకి మారడానికి ప్రయత్నం చేయండి. ఆయన పోలికలు మీరు సంపాదించుకొని జీవించడానికి ప్రయత్నం చేయండి. లేదు, కాదు, కూడదంటారా? మిమ్మల్ని ఎవ్వరూ చెప్పండి కాపాడలేరు. కళ్ళు మూసుకోండి,
ప్రార్థన చేసుకుందాం. నా దేవ